నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. రుణమాఫీ రైతుల కోసమా లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ ఓట్ల కోసమా? ఓట్ల కోసము, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. రుణాలు మాఫీ చేయడం కంటే రుణాలు అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అంతే ఏర్పాటు కావాలి. అడిక్వసీ ఆఫ్ క్రెడిట్ అంటాం. పెట్టుబడి పెట్టడానికి ఎంత అవసరమో ఆ డబ్బులు కొరత ఉండకూడదు. నిజాయితీగా పెట్టుబడి పెడితే టైంకి అందాల. మూడోది ఒక రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్. తర్వాత టెక్నాలజీ అప్గ్రేడేషన్. ఆ రకంగా మనకి ఆదాయాలు పెరుగుతాయి, కానీ రుణమాఫీల వల్ల ఆదాయం పెరగదు. ఉదాహరణకు ఒకప్పుడు ఎఫ్సిఏలో ఒక్క వెహికల్కి 3 డ్రైవర్లు ఉన్నారంట. 3 డ్రైవర్లు ఓవర్ టైం తీసుకుంటున్నారంట ఏకకాలంలో. వెహికల్ ఆ టైంలో గ్యారేజ్లో రిపేర్స్ కోసం ఉందంట. ఇదంతా కూడా ఈ దేశ ప్రజల కోసం మేము సేవ చేసామని చెప్పి నా డబ్బులు పులుసుతో కలిసిపోతాయి. ఇట్లాగా ప్రజల పేరు చెప్పి భయంకరమైన అవినీతి, దుబారా ఖర్చు. గవర్నమెంట్లో బాగా గిరాకీ ఉన్న శాఖ ఏంటంటే ట్రాన్స్ఫర్ల పోస్టింగులు కావాలని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ప్రజల పేరు చెప్పి విపరీతంగా లంచాలు మింగడానికి అలవాటు పడ్డ వ్యవస్థ ఇది. ఆ రెగ్యులేషన్ ఉపయోగించి పేరేమో ప్రజలది, ప్రజలకి సామాన్య ప్రజలకి ఆహారం కోసం పెడుతున్నామని చెప్పని. వాస్తవానికి జరిగేదంతా ఇంత భయంకరమైన అవినీతి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, రైతు కోసం డబ్బు ఖర్చు పెట్టాలా, కానీ ఉత్పాదకత పెరిగే రీతిలో, ఆదాయాలు పెరిగే రీతిలో, దేశానికి లాభం కలిగే రీతిలో. ఒక 3 ఏళ్ల క్రితం 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. చాలామంది ఇప్పటికి కూడా చాలా దుర్మార్గపు చట్టాలు అని చెప్పంటారు. ఇంతకంటే పిచ్చి వాదన మరొకటి లేదు. నేను బహిరంగంగా నిర్మోహమాటంగా మళ్ళీ చెప్పాను. ప్రకృతి శాపం వల్ల కాదు రైతుకి అన్యాయం జరుగుతుంది, పాలకుల పాపం వల్ల. అందరికీ నమస్కారం. డీకోడింగ్ డెమోక్రసీ విత్ డాక్టర్ జేపీ షోకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అని మహాత్మా గాంధీ గారు అన్నారు. మన దగ్గర కూడా ఒక మాట ఉంది తెలుగులో, రైతే రాజు అని చెప్పి. కానీ నిజంగా రైతు రాజేనా? లేకపోతే అందరికీ అన్నం పెట్టి తనకి తాను మాత్రం ఏమి మిగుల్చుకోలేని పిచ్చి మహారాజా? మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు, డిజిటల్ యుగం వైపు పరుగెడుతోంది. కానీ మన దేశంలో ఇప్పటికీ 40% పైన జనాభా అగ్రికల్చర్ పైన ఆధారపడున్నారు. కానీ అలాంటి అగ్రికల్చర్ దేశం యొక్క ఆదాయంలో అంటే జీడిపిలో తన షేర్ కేవలం 20% మాత్రమే. ఇప్పటికీ మన భారతదేశంలోని అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇప్పటికీ పాత పద్ధతుల్నే ఫాలో అవుతున్నారు. ఎలాంటి మెకనైజేషన్, మోడర్నైజేషన్ చెప్పుకోదగ్గదిగా జరగలేదు. సార్, అసలు మన భారతదేశంలో అగ్రికల్చర్ పరిస్థితి ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఓ పక్కన సాయి, స్వతంత్రం వచ్చినప్పుడు కానీ 1960ల దాకా, 60ల చివరి దాకా కానీ షిప్ టు మౌత్ అనేవాళ్ళు. అంటే అమెరికా నుంచి PL 480 అని చెప్పని ఒక పబ్లిక్ లా 480 అని ఒక లా ఉందన్నమాట. దాని ప్రకారం మనకు ఓడల్లో ధాన్యం వస్తేనే, ముఖ్యంగా గోధుమలు, వాళ్ళు పండించేది గోధుమలు కాబట్టి, అది వస్తేనే ఈ దేశంలో పొయ్యిలో పిల్లి లేచేది, మనకు ఆహారం ఉండేది. లేకపోతే కరువు, కాటకం, లక్షల మంది పస్తులు ఉండడం, కోట్ల మంది. కానీ అలాంటిది ఈవేళ పూర్తిగా ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధంగా ఉన్నాం. అది గొప్ప విజయం. నిజానికి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంతగా మనకి స్టోరేజ్ దాదాపుగా ఈవేళ పీక్ టైంలో గోధుమలు కానీ బియ్యం కానీ 80 మిలియన్ టన్నులు, అంటే 8 కోట్ల టన్నుల స్టోరేజ్ ఉన్నది. స్వతంత్రం వచ్చినప్పుడు దేశంలో టోటల్ ప్రొడక్షన్ ఫుడ్ గ్రెయిన్స్ది 5,20,00,000 టన్నులు. అప్పుడు టోటల్ ప్రొడక్షన్ ఎంత ఉందో ఇప్పుడు స్టోరేజ్ అంతకంటే ఎక్కువ ఉంది. ప్రభుత్వం దగ్గర, నేను చెప్పేది గవర్నమెంట్ దగ్గర పీక్ టైంలో. ఒక రకంగా గొప్ప విజయం అది. అట్లాగే ఎన్నో రకాల పంటల్లో స్వయం సమృద్ధమైనాము. చాలామంది తెలియకపోవచ్చు, దాదాపు $40 బిలియన్ ఎగుమతి చేస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల్ని ఒక $15-20 బిలియన్ దిగుమతి కూడా చేసుకుంటున్నాం. కానీ వ్యవసాయ ఎగుమతుల్లో సర్ప్లస్ ఉన్నది. అంటే ఎన్ని దుర్భర పరిస్థితులు ఉన్నా కూడా, ఎంత పేదరికం ఉన్నా, ప్రభుత్వాలు చాలా సందర్భాల్లో రైతుల్ని ఎంత ఆక్రోశ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ దేశంలో రైతులు ఈ సమాజాన్ని కాపాడారు, దానిలో అనుమానం లేదు. కానీ అదే సమయంలో ఇందాక మీరు అన్నారు, నిజానికి 45% పైగా పూర్తిగా వ్యవసాయం ఆధారపడే జనాభా ఇప్పటికి కూడా. గతంలో 70% దాకా ఉండి తగ్గింది 45%కి.
కానీ వ్యవసాయం మీద వచ్చే ఆదాయం 20% కూడా లేదు. కొన్ని అంచనాల ప్రకారం 15%, కొన్నిటి ప్రకారం 18%. కానీ క్రమక్రమంగా తగ్గుతోంది వాటా. వ్యవసాయ ఉత్పత్తి కొద్దిగా పెరుగుతున్నా కూడా మిగతా రంగాల్లో ఉత్పత్తి మరింత వేగంగా పెరుగుతోంది. సర్వీసెస్ సెక్టర్ కానీ, కొంతమేరకు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వ్యవసాయం కంటే వేగంగా పెరగడంతో వ్యవసాయం వాటా తగ్గుతుంది. వ్యవసాయంలో దాని మీద ఆధారపడే జనం సంఖ్య తగ్గట్లేదు, శాతం కొంచెం తగ్గుతుంది. కానీ ఇప్పటికి కూడా పెద్ద దేశాల్లో మన దేశం అంతగా 45-50% వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడే జనాభా ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో కూడా లేదు. వ్యవసాయంలో ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు 17-18% జీడిపి 45%కి పంచాలో ఆ 17-18 కూడా ఈ 45% మందికి అందట్లా. చాలామందికి వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడిన వ్యవసాయం ఆదాయం ఉంటుంది. ఈ 18% అది కూడా కలిసిపోయింది. ఉదాహరణకి మీకు ఏమైనా ఊళ్ళో పొలం ఉందనుకోండి, మీకు ఒక ₹1,00,000 ఆదాయం దానిలో వచ్చిందనుకోండి, ఆ ₹1,00,000 కూడా ఈ 18%లో ఉంది. మీరు వ్యవసాయం మీద ఆధారపట్టాల. కాబట్టి వ్యవసాయం మీద ఆధారపడే 45%కి నిజంగా వాళ్ళకి వచ్చే ఆదాయం 18% కూడా ఉండదు. ఎంత ఉందో సరిగ్గా ఎవరికి తెలియదు. బహుశా 12-13% కావచ్చు. దాంతో ఏమవుతుంది, కేవలం వ్యవసాయంలో ఉన్న పాపానికి ఒక రైతు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కుటుంబాలు మిగతా జనాభాతో పోలిస్తే వాళ్ళ తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. 6వ వంతు 7వ వంతు దుర్భరంగా ఉంటుంది. ప్రధానంగా దానికి కారణం గవర్నమెంట్లు. ప్రకృతి కాదు, మరొకటి కాదు. ప్రకృతి ఎట్లాగో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడైతే గవర్నమెంట్ల విధానాలు రైతుకు రేటు వచ్చేట్టు కాకుండా, రైతు మాటలు చెప్పి ఇందాక అన్నారు, రైతే రాజు, పల్లె సేమలే పట్టుకుని, ఈ డైలాగుల్లో మన మించిన వాళ్ళు ఎవరు లేరు. కానీ వాస్తవంలో మన విధానాలన్నీ కూడా రైతుని ఎట్లా దెబ్బ కొట్టాలి, రైతుకి రేటు రాకుండా ఎట్లా చేయాలి, ఇదే దీని చుట్టూ తిరుగుతున్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కొంచెం కొద్దిగా విషయాల్లో మార్పు వచ్చినా కూడా ఇప్పటికి కూడా మన ఆలోచనతో కూడా ఎట్లా కొట్లా రేటు తగ్గించాలి. రేటు తగ్గితే ఏమవుతుంది, రైతు నష్టపోతాడు. కాబట్టి రైతు చుట్టూ కాకుండా వినియోగదారుడి చుట్టూ తిరుగుతోంది. నష్టపోయి దగాపడ్డటువంటి వర్గాన్ని పట్టించుకోకుండా, ఆ రంగాన్ని పట్టించుకోకుండా. దాంతోపాటు టెక్నాలజీలో బోల్డ్ లొసుగులు ఉన్నాయి. మనకి సరిగ్గా టెక్నాలజీ అందట్లేదు. మరి ఒక చాంతాడంత పొడుగున సప్లై చైన్ ఉన్నది. దాంతో రైతుకేమో ₹100 20-25 వస్తుంది చాలా పంటల్లో, కొనేవాడికి ₹100 పడుతుంది, ₹80 మధ్యలో పోతుంది. వినియోగదారుడికి ధర పెరుగుతుంది, రైతుకేమో ధర తగ్గుతోంది, ఇద్దరు నష్టపోతున్నారు. కాబట్టి ఇట్లాగా వ్యవసాయంలో చాలా గొప్ప విజయాలు సాధించాం. కానీ చాలా పనులు మన విధానాల వల్ల కానీ, మన పద్ధతుల వల్ల కానీ, కొన్ని పెట్టుబడులను ప్రోత్సహించడం వల్ల కానీ మన వ్యవసాయంలో మరింత మెరుగుదలను తీసుకురావాలి కదా. వ్యవసాయాన్ని చూడాలంటే ఒక్క మాట చివరిగా, వ్యవసాయాన్ని చూడాలంటే కేవలం పంటలో వ్యవసాయం చూస్తే చాలదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చూడాలి. గ్రామాల మౌలిక సదుపాయాలు, అక్కడ పట్టణీకరణ ఉందా, మౌలిక సదుపాయాలు ఉన్నాయా, అసలు కనీసం పిల్లలకు చదువు ఆరోగ్యం అందుతుందా. ఇప్పుడు రైతు ఒక పక్కన ఆదాయమే తక్కువ ఉంటే వివిధ కారణాల వల్ల ఉన్న కొద్ది డబ్బు కూడా పిల్లల చదువు కోసం చెప్పిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు రాక శక్తికి మించి రైతు అప్పులు చేసి పిల్లలు చదువు చెప్పించాడు అనుకోండి, అయినా కూడా చదువు అందలేదు అనుకోండి, ఎంత నష్టపోతున్నాడు. జబ్బు చేస్తే మరి డాక్టర్ దగ్గరికి పోవాలన్నా మరొకటి కావాలన్నా వేలకు ఖర్చు అయిపోతుంది. రైతుకు ఆధారం లేదనుకోండి, మన పన్నులు కడుతున్నా కూడాను. దాంతో ఏమవుతుంది, అప్పుల పాలైపోతున్నారు. కోట్ల మంది కేవలం అనారోగ్య కారణంగా అప్పుల పాలవుతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా మనం చూడాలి. అది చూస్తే కానీ వ్యవసాయంలో సంక్షోభం అర్థం కాదు. కేవలం వ్యవసాయంలో సంక్షోభం అంటే పంటల విషయంలో మాత్రమే కదా, అవసరం, అది కీలకమైన విషయం. దాంతోపాటు మన మీద భారం ఎంత పడుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద, గ్రామీణ కుటుంబాల మీద ఎంత ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ మొత్తాన్ని సమగ్రంగా చూసి మన విధానాలు రూపొందించాలి. సార్, అగ్రికల్చర్ అనేది ఒక వాస్ట్ టాపిక్ కాబట్టి మనం కొన్ని టాపిక్స్ ముఖ్యమైనవి మాత్రమే తీసుకుందామని అనుకున్నాం. అందులో మొదటిది రుణమాఫీ. ఈ మధ్య కాలంలో ప్రతి ఎలక్షన్ పార్టీ ఎలక్షన్స్కి వెళుతోంది అంటే మేనిఫెస్టోలో మ్యాక్సిమం ఉండే టాపిక్ రుణమాఫీ సార్. దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో కూడా ప్లే చేస్తాను సార్. రీసెంట్గా మన తెలంగాణలో ఎన్నికైన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు రుణమాఫీ గురించి చేసిన స్టేట్మెంట్, అది ఒక్కసారి మీరు వినండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి. వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా. ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకో సార్.
అందరికీ ఉన్న డౌట్ అంటే నాకు కూడా ఉంది. అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, రుణమాఫీ రైతుల కోసమా? లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ ఓట్ల కోసమా? ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఓట్ల కోసము, దానిలో అనుమానం సరే. ఏమాత్రం లేదు. నేను 1991లో దేశంలో తొలిసారిగా రుణమాఫీ చేశారు వ్యవసాయ రుణాలు. అప్పుడు తావు అని చెప్పి అనేవాళ్ళు ఆయన్ని. దేవిలాల్, చౌదరి దేవిలాల్ హర్యానా ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత ఆయన దేశానికి ఉప ప్రధానమంత్రిగా, వ్యవసాయ మంత్రిగా చేశాడు. మొట్టమొదటి రుణమాఫీ ప్రకటించారు. హర్యానాలో మొట్టమొదటి రాష్ట్రంలో చేశాడు ఆయన. తర్వాత దేశంలో వీపీ సింగ్ ప్రభుత్వంలో గట్టిగా చేశాడు 89-90లో. ఆ నేపథ్యంలో నేను సహకార బ్యాంకులకు ఎండీగా ఆంధ్రప్రదేశ్లో నేను బాధ్యత స్వీకరించాను. రుణమాఫీ వల్ల ఆనాడు బ్యాంకుకి తిరిగి వచ్చిన డబ్బు 100 రూపాయలు అప్పిస్తే 8 రూపాయలు తిరిగి వచ్చేది. అంటే 92 రూపాయలు బయట ఉండిపోయినాయి. బ్యాంకులు ఖాయిలా పడ్డాయి. దాంతో ఈ బ్యాంకులు జాతీయ స్థాయిలో బ్యాంకుకి పెద్ద ఎత్తున రుణపడినాయి. దాంతో డబ్బులు రావడం ఆగిపోయింది. ఇక రైతుకు మళ్ళీ అప్పు పొట్టు అనే పరిస్థితి లేదు. రుణమాఫీలో సమస్యలు ఏంటంటే చాలామంది అర్థం చేసుకోరు, కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. 100 మంది రైతులు ఉంటే అసలు బ్యాంకుల నుంచి రుణాలు వచ్చేది 30-40 మందికి మాత్రమే. అంటే 60-70 మందికి బ్యాంకుల నుంచి రుణాలు పుట్టవు. అయితే కమిషన్ ఏజెంట్ దగ్గర హెచ్చు వడ్డీలు అప్పులు తీసుకొస్తాడు, లేకపోతే ఊళ్ళో ఉన్న వడ్డీ వ్యాపారి, లేకపోతే మరొకళ్ళు ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటాం. అంటే బ్యాంకుల నుంచి, ఈ వ్యవస్థల నుంచి కాకుండా రూపాయికారికి అప్పు తీసుకునేది. మరి అప్పు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లిస్తాడని గ్యారంటీ లేదు. అక్కడ ప్రభుత్వానికి ఉన్న లేకపోతే బ్యాంకుకు ఉన్న వసతులు లేవు, రిస్క్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు వడ్డీలు ఏం చేస్తారు? పెంచేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న తోపుడు బడుతూ అమ్ముకునేవాడు ఉదాహరణకి రోజుకు 2000 అవసరం కావచ్చు. చాలాసార్లు ఏమవుతుంది తెలుసా? ఆ 2000 రూపాయలకి ఒక రోజుకి 200 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. ఒక రోజుకి 2000 మీకు లోన్ కావాలంటే అసలు వాడు 200 మినహాయించుకుని 1800 ఇస్తాడు. సాయంత్రం 2000 కట్టాలి మీరు. అది ఎక్స్ట్రీమ్ కేసు కావచ్చు, కానీ రుణం ఎప్పుడైతే బ్యాంకుల నుంచి లభించదో పూర్తిగా ఆ డబ్బులు ఇచ్చేవాడి చేతుల్లో ఉన్నారు. వాడిని కొట్టిన ప్రయోజనం ఇచ్చేవాడు, వాడు నా డబ్బు అండి, మరి ఆ డబ్బు పోతుంది, నేను ఏం చేయాలి, మరి నాకు తిరిగి రావాలి కదా, నేనే ఉచితంగా ఇవ్వలేను కదా అని ఆయన అంటాడు. కాబట్టి రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవాడికి. అసలు నిజంగా నష్టపోతున్న వాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు ఎవరు? నిరుపేదలు ఎవరు? ఈ 60-70% మంది. ఎందుకంటే వాళ్ళకి బ్యాంకుల నుంచి రుణాలు పట్టవు. వాళ్ళకి బహుశా భూమి మీద హక్కులు లేకపోవచ్చు, వాళ్ళ పేరుతో భూమి ఉండకపోవచ్చు, ఇప్పుడు తాతల పేరుతో ఉండొచ్చు, రికార్డులు సరిగ్గా లేవు, లేకపోతే కౌలు చేస్తూ ఉండొచ్చు, కాబట్టి సొంత భూమి అయింది కాదు, వ్యవసాయం చేసేది ఆయనైనా కూడాను. ఇలా రకరకాల కారణాల వల్ల మనం లాభాన్ని కొంచెం బలమైన వాళ్ళకి ఇస్తున్నాం, బలహీనలకు అసలు ఇవ్వట్లా. మొట్టమొదటి. రెండోది, 30-40% కూడా మీరు జాగ్రత్తగా డబ్బు తీసుకున్నారు, పంట బాగా పండించారు, కష్టపడ్డారు, పొదుపు చేశారు, పంటను అమ్ముకున్నారు, కాస్త రీజనబుల్ రేట్ వచ్చింది, గిట్టుబాటు ధర వచ్చింది. మీరు పెట్టిన పెట్టుబడి, మీరు 50,000 పెట్టుబడి పెడితే మీకు 75,000 వచ్చింది. ఒక 30,000 లోన్ తీసుకుంటే మీరు 30,000 తిరిగి చెల్లించేశారు. నేను డబ్బులు తీసుకున్నాను, నేను ఎగ్గొట్టాను బ్యాంక్కి, డబ్బులు కట్టలా. మీకు రుణమాఫీ వర్తించదు. మీరు నిజాయితీగా ఉండి కష్టపడి పొదుపు చేసి మీరేమో డబ్బులు కట్టేశారు, కట్టని వాడికి రుణమాఫీ వర్తిస్తుంది. ఇందాక రేవంత్ రెడ్డి గారు మాటలు మీరు ఏమని విన్నారు? ఒకవేళ పాత ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చినా కూడా, దానివల్ల నువ్వు లాభం పొందినా కూడా మళ్ళీ తీసుకో 2 లక్షలు, నెల రోజులు నేను వస్తున్నా, నేను మళ్ళీ ఎత్తేస్తాను అంటే ఎగ్గొట్టిన వాడికి అవకాశం, పాపం ఉన్న డబ్బు జాగ్రత్తగా పొదుపు చేసి కష్టపడి మరి తిరిగి న్యాయంగా ఇచ్చిన వాడికి అన్యాయం. ఇది రెండోది. మూడోది, ఇట్లా జరిగితే రేపు పొద్దున మళ్ళీ అప్పు పుడుతుందా? అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యమంత్రి జేబులోంచి రావట్లా, ప్రధానమంత్రి జేబులోంచి రావట్లా. ఈ అప్పుల డబ్బంతా కూడా మీరు నేను బ్యాంకుల్లో డిపాజిట్లు పెడితే, ఆ డిపాజిట్లని అవసరం ఉన్న వాళ్ళకి డబ్బుని అప్పుగా ఇచ్చి, డిపాజిట్లకు 5%, 6% ఇంట్రెస్ట్ ఇస్తే మీ దగ్గర, నా దగ్గర 10%, 12% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి బ్యాంకు వచ్చే ఆదాయం ఏంటి? ఈ 12% నా దగ్గర నుంచి తీసుకునే దానికి, డిపాజిట్కి ఇచ్చేదానికి మంచిది. దానిలో వాళ్ళ బ్యాంకులు ఖర్చులు ఉంటాయి, ఉద్యోగుల జీతాలు కానీ మిగతా ఖర్చులు కానీ. అవి పోను కొంతమంది ఎగ్గొట్టేస్తారు, లేకపోతే కొంతమంది దివాలా తీస్తారు, ఆ డబ్బులు రావు. అవన్నీ పోను, మిగిలింది బ్యాంకు వచ్చే మిగిలి. అంటే ఎవరి డబ్బు ఇదంతా? డిపాజిట్ల డబ్బు.
బ్యాంకులు కాయలబడిపోతే నష్టం ఎవరికి? డిపాజిటర్లకి. డిపాజిటర్లకు నష్టం చేస్తే దేశం నాశనం అయిపోతుంది, బ్యాంకులన్నీ మూతపడతాయి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గత 5-6 ఏళ్లుగా గతంలో ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా బలంగా మరి ఒత్తిడి తీసుకొచ్చి బ్యాంకుల మీద అయిన వాళ్ళకి డబ్బులు ఇప్పించారు. అవన్నీ కాయలా పడ్డాయి. దాంతో లక్షల కోట్ల రూపాయలు బకాయిలు అయిపోయింది. దాంతో గత 7-8 ఏళ్లుగా బడ్జెట్లోంచి మన పన్నుల డబ్బులోంచి 5 లక్షల కోట్ల పైచలకు బ్యాంకులకు డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది. మన డబ్బే ఇది, ఎక్కడి నుంచో రాదు ఇది. ఇది అమెరికా వాడు ఇవ్వట్లేదు, రష్యా వాడు ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకా టాటా బిర్లాలు ఇవ్వట్లేదు. మన డబ్బే, మన పన్నుల డబ్బే. అదే సమయంలో నిజంగా రేపొద్దున వ్యవసాయంలో ఇప్పుడు మీలాంటి కుర్రవాళ్ళు ఎవరన్నా ఇవ్వండి, మరి కొంచెం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం, మంచి వ్యవసాయం చేద్దాం, వ్యవసాయం నుంచి ప్రాసెసింగ్ చేద్దాం, మార్కెటింగ్ ఇంప్రూవ్ చేద్దాం, స్టోరేజ్ ఇంప్రూవ్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాం, దానికి పెట్టుబడి కావాలా, టెక్నాలజీ కావాలా, మెషిన్లు కావాలా, నేను 1 కోటి రూపాయలతో చేస్తాను అంటే మీకు డబ్బులు పుట్టవు. ఎందుకంటే ఎప్పుడైతే సిస్టమ్ మీద నమ్మకం పోయిందో, ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదో, అప్పులు పుట్టవు. ఎప్పుడైతే పెట్టుబడులు పెరగవో వ్యవసాయం మీద, ఎల్లకాలం ఎదుగుబోతున్న వ్యవసాయం కుక్కతో ఒక బెత్తరన్నట్టుగా పూర్వం ఎట్లా ఉంది ఇప్పుడు కూడా అట్లాగే. వ్యవసాయం ఉన్న కొద్దికి ఉత్పాదకత, ప్రొడక్టివిటీ పెరగాల, పర్ ఏకర్ ప్రొడక్షన్ పెరగాల, క్వాలిటీ పెరగాల, హై వాల్యూ క్రాప్స్కి డిమాండ్ ఉన్న క్రాప్స్కి వెళ్ళాలా, వాటిని బాగా స్టోర్ చేయాలా, ప్రాసెసింగ్ చేయాలి, అవసరమైనప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్లో పెనట్రేట్ చేయాలా, మార్కెట్ డిమాండ్ని బట్టి మీరు ఉత్పత్తి చేసి అందుబాటు చేయాలా, అప్పుడు మంచి రేటు పొందాలా, అప్పుడు కదా పెరిగేది వ్యవస్థ. ఎప్పుడైతే అది సాధ్యం కాదో, పెట్టుబడులు లేక ఇక దీనిలో వెళ్ళటం అవసరం చెప్పి నేను సమర్థులైన వాళ్ళు ఆ రంగంలోకి వెళ్ళరు అసలు. కాబట్టి వ్యవసాయం 100 ఏళ్ల క్రితం ఎట్లా ఉంది అట్లా ఉండిపోతుంది. కాబట్టి చూడడానికి రైతులకి మేలు చేసినట్టు కనిపిస్తుంది, నిజానికి ఆర్థిక వ్యవస్థకి అన్యాయమే, రైతులకి అన్యాయమే, బేదరికం పోదు. రైతులకి ఆదాయాలు పెరగటం ఒక్కటే మార్గం. ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి? ఉత్పత్తి పెరగాలి, అది చాలదు, చేసిన ఉత్పత్తికి రేటు బాగా రావాలి మార్కెట్లో, లేకపోతే వాల్యూ ఎడిషన్ రావాలి, ప్రాసెసింగ్ వగేరా చేసి. అప్పుడు ఆదాయం పెరిగితే రైతుకి ఆదాయం వస్తుంది, కానీ బేదరికం పోతుంది. కానీ నేను నీకు బిచ్చగాడిగా ఇవాళ డబ్బులు ఇస్తాను, ఇవాళ లోన్ ఇస్తే ఎగ్గొట్టేసే, నీకెందుకు మానేసే, నేను డబ్బులు ఇస్తాను, రేపొద్దున అవి ఎవరి డబ్బులు కాదు, మళ్ళీ మన డబ్బులే, అవి ఇస్తాను, మళ్ళీ రేపొద్దున పరగడిపే. రుణమాఫీలు ఆనాడు చౌదరి దేవీలాల్ గారు చేసిన తర్వాత 4-5 సార్లు చేశారు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ. రాష్ట్రాల్లో చాలాసార్లు చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2009కి ముందు, ఎలక్షన్ ముందు చేసింది, అందుకే 2009లో దానివల్ల గెలిచారు. మళ్ళీ తర్వాత రుణమాఫీలు ప్రకటించారు రాష్ట్రాల్లో. మరి తెలుగుదేశం ప్రభుత్వం 2014లో ప్రకటించింది, అలాగే కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ తెలంగాణను తీసుకుంటే 2,70,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉన్నట్టుగా మన డేటా చూస్తే గూగుల్ చేయొచ్చు, ఎవరైనా తెలిసిపోతుంది. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 రకాలు ఉంటాయి. తాత్కాలికంగా ఇచ్చే పంట రుణాలు, అభివృద్ధి రుణాలు అంటే రేపు పొద్దున హార్టికల్చర్ కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ఇచ్చేవి కలిపి 2,70,000 కోట్లు ఉంది తెలంగాణలో. మీరు 20% రుణమాఫీ ఉంటుంది అనుకున్నా కూడా ఎంత ఉంటుందో మనకు తెలియదు. 2 లక్షల రూపాయల దాకా అన్నారు. 20% రుణాలు మాఫీ అవుతాయి అనుకున్నా కూడా 54,000 కోట్లు ఖజానా నుంచి మన డబ్బులు ఇవ్వాలి. రేపు పొద్దున మళ్ళీ అప్పు పుట్టుది ఆ బ్యాంకులు. ఎందుకంటే ఒకసారి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నటువంటి కల్చర్ తీసుకొచ్చాం కదా. డబ్బులు తిరిగి ఇచ్చినోడు పిచ్చోడు కదా, వేరోడు కదా, తిరిగి ఇవ్వనోడు కదా తెలియగలవాడు, వాడికి కదా లాభం వచ్చేది. రేపొద్దున రీపేమెంట్ జరగడం అయిపోతుంది. కాబట్టి క్రెడిట్ సైకిల్ స్తంభించిపోతుంది. వ్యవసాయం ఇప్పటికే ప్రపంచంలో మనది చాలా తక్కువ పర్ ఏకర్ ఉత్పత్తి, దిగుబడి మనకు చాలా తక్కువ ఇప్పటికే. కొన్ని పంటల్లో కొంచెం బాగానే ఉంది, కానీ మొత్తం మీద చాలా తక్కువ దిగుబడి, రేట్లు తక్కువ ఉన్నాయి. మన దిగుబడి ఎట్లా పెంచాలి, రేట్లు ఎట్లా వచ్చేట్టు చేయాలి, ఇన్కమ్ ఎట్లా పెరగాలి, ప్రాసెసింగ్ లాంటివి ఎట్లా చేయాలని ఆలోచించాలి, ఆదాయాలు పెంచినట్టు ఆలోచించాలి. కానీ రుణమాఫీ పరిష్కారం కాదు. కాబట్టి రుణమాఫీలు ఏమిటంటే ఏదో తాత్కాలికంగా లాభం వచ్చేది అనిపిస్తుంది, కానీ దానివల్ల వ్యవసాయంలో ఆదాయాలు బాగుపడవు. ఉత్పత్తి పెరగాల, పర్ ఏకర్ ఉత్పత్తి, ముఖ్యంగా ఉత్పాదకత, ప్రొడక్టివిటీ పెరగాల, పండించిన దానికి రేట్లు బాగా రావాలా, వీరునంత మేరకు మోడర్నైజ్ చేసి వాల్యూ ఎడిషన్ వచ్చి రేటు మరింత ఎక్కువగా రావాలా, రైతుకు లాభం రావాలి. అందుకని రుణాలు మాఫీ చేయడం కంటే రుణాలు అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అందే ఏర్పాటు కావాలి. అడిక్వసీ ఆఫ్ క్రెడిట్ అంటాం. పెట్టుబడి పెట్టడానికి ఎంత అవసరమో ఆ డబ్బులు కొరత ఉండకూడదు. నిజాయితీగా పెట్టుబడి పెడితే టైమ్లీనెస్, టైంకి అందాల. పంటకు వేయాల్సిన టైంలో కాకుండా తర్వాత అంత ఉపయోగం లేదు కదా. మూడోది ఒక రీజనబుల్ ఇంట్రెస్ట్ రేట్, అది గవర్నమెంట్ ఎలాగో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఇంట్రెస్ట్ సబ్సిడీ వగేరా ఇస్తున్నారు. టైమ్లీగా కనుక రీపే చేసినట్టయితే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు. తర్వాత టెక్నాలజీ అప్గ్రేడేషన్, ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్ అంటాం, అది కానీ
ఈ సప్లై చైన్ అని చెప్పంటున్నాం, స్టోరేజ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్ మార్కెట్లో ప్రవేశం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, ఆ రకంగా మనకి ఆదాయాలు పెరుగుతాయి కానీ రుణమాఫీల వల్ల ఆదాయం పెరగదు. సార్, ఈ రుణమాఫీకి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వినిపించే వాదన ఏంటంటే, కోట్లకి కోట్లు పెద్ద పెద్ద కార్పొరేట్స్ రుణాలు ఎగ్గరగొట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నారు. పేద రైతులు కొంచెం కొంచెం మా రుణాలు గనక మాఫీ చేసినట్లయితే మీకేంటి నష్టం అని అడుగుతున్నారు సార్. వాళ్ళకి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దాకా చెప్పాను కదా సాయి, ఇప్పుడు నేను ఎప్పుడు రైతు పక్షం. రుణమాఫీకి ఎంత పెడుతున్నారో అంతే డబ్బు ప్రొడక్టివిటీ పెరగడానికి, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి, ప్రాసెసింగ్కి, రైతుకు రేట్లు వచ్చేందుకు చేయండి. రైతుకు సాయం చేయొద్దని కాదు, ఏ రూపంలో ఇస్తే రైతుకు లాభం అని ఆలోచించండి. ఇప్పుడు రైతుకు సాయం చేయాలా వద్దన్న విషయంలో చర్చ లేదు అసలు. రైతుకు సాయం చేయకపోతే, మన దేశంలో ప్రజలకు మనం సాయం చేయకపోతే ప్రభుత్వాలు ఎందుకున్నాయి? కానీ సాయం చేసే తీరు ఇందాక అనుకున్నాం మనం. 60%కు లోన్స్ అందకపోయినా కూడా వాళ్ళకి లాభం లేదు, మన 40-40%కే. దానిలో టైంకి కట్టినోడికి నిజాయితీగా లాభం లేదు, కట్టకుండా ఎగ్గొట్టినోడికే. క్రెడిట్ సైకిల్ అంతా ఆగిపోతుంది. ఎందుకంటే మీకు అక్కడ మార్కెట్ డబ్బులు లేకపోతే వచ్చేసారి అప్పులు పుట్టవు, వ్యవసాయంలో ఎదుగు ఉండదు, ఆదాయాలు పెరగవు. ఈ డబ్బులన్నీ చివరికి నష్టం వచ్చినట్టయితే అది మీరు చెప్పినట్టుగా నచ్చింది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అస్మదీయుల కోసం డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి అవి ఖాయిలా పడ్డా, లేకపోతే వ్యవసాయంలో ఎట్లా జరిగినా మొత్తం మళ్ళీ చెల్లించాల్సింది మనం ఖజానా నుంచి మనం డబ్బులు కట్టాలా. కానీ వ్యవసాయం మట్టుకు బాగుపడలేదు, ప్రతిసారి పరగడిపే, ప్రతిరోజు పరగడిపే. కాబట్టి రైతుకు డబ్బులు ఖర్చు పెట్టొద్దని ఎవరూ మెడమే తలకాయనాడో వాదించడం. వ్యవసాయానికి సాయం కావాలి. ఏ రూపంలో సాయం చేస్తే రైతు తన కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఎట్లా చేస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది, రైతు బిడ్డలు భవిష్యత్తు బాగుంటుంది. ఒక పేదరికంలో ఉన్న రైతులు మధ్యతరగతికి ఎగువ తరగతికి పుట్టేస్తారు. అట్లా ఆలోచించాలి. ఇక మరి మిగతా వాడి రుణాల సంగతి ఏంటి? రుణాలు ఎవరు అన్యాయంగా ఎగ్గొట్టినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. వాడి పారిశ్రామికవేత్త, ఎమ్మెల్యే గారి బావమరిదా, ఆఫీసర్ గారి తమ్ముడా మనకు అనవసరం. ఆ ఏర్పాట్లు కావాలి. అక్కడ దుర్మార్గంగా చేస్తున్నారు కాబట్టి మేము కూడా దుర్మార్గంగా చేస్తామని చెప్పంటే, దేశంలో ప్రతోడు నువ్వు తింటున్నావు నేను కూడా తింటానంటే, తినడం ఆపటం ఎట్లా అని ఆలోచించకుండా నువ్వు తిన్నావు నేను చూసి, నేను తిన్నాను ఇంకోటి చూసి, పెన్షన్లు మాట్లాడితే వాడు పెన్షన్ తీసుకున్నాడు నాకు కావాలంటాడు. ఇంకోటి అంటే అరే దేశం ఎలా అవుతుందో ఆలోచించు తమ్ముడు. రేపు పొద్దున నీ వర్గం ఈ వ్యవసాయం ఏమవుతుందో ఆలోచించు, మరి నీ పిల్లలు ఎలా అవుతారో ఆలోచించు. ఈ డబ్బులు ఎక్కడ చెట్ల నుంచి మొలవట్లేదు, ఇదే కామధేనువు కల్పవృక్షం ఏం లేదు, నోట్లు గుద్దేసి మనకి ఇచ్చేవాడు ఎవడు లేడు. అట్లా జరగదు. అలా అనుకుంటున్నారు కొంతమంది భ్రమలో. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నోట్లు గుద్దేస్తుంటారు, అలా ప్రింట్ చేస్తుంటే రూపాయలు వస్తూనే ఉంటాయని చెప్పి అప్పుడు గొడవ అంత ఎందుకు? ఆ రూపాయలు పనిచేస్తే అయిపోతుందిగా మనకి. సంపద ఇప్పుడు కూడా సంపద సృష్టిలో ఉంటుంది. కాబట్టి రైతుకి న్యాయం చేయొద్దని ఎవరు అంటలా. ఇక మరి బ్యాంకులు నిజమే, ప్రభుత్వం చేతుల్లో బ్యాంకులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ అన్న పేరుతో అధికారంలో ఉన్నవాడు మెడలో వంచి తనకు కావాల్సిన బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నాడు, అవసరం ఉన్నా లేకపోయినా కూడా. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి కడుతున్నారు, మరికొందరు గవర్నమెంట్ అండ చూసుకొని రాజకీయ అండ చూసుకుని ఎగ్గొడుతున్నారు. దానికి పరిష్కారం రాజకీయ అండ లేకుండా చేయటం. అంటే ప్రభుత్వం ఎందుకు నడపాలి బ్యాంకులను? అసలు ప్రైవేట్ బ్యాంకులు ఈ గొడవల్లో హెచ్డిఎఫ్సి దేశంలో అందరికంటే మార్కెట్ క్యాప్ ఉన్నది హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో. గవర్నమెంట్లో ఉన్న ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులు కలిపితే మార్కెట్ క్యాప్ ఎంతుందో అంతకంటే హెచ్డిఎఫ్సి ఒక్క బ్యాంక్ ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంది. అక్కడ ఈ గొడవలేవే. అక్కడ గవర్నమెంట్ ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేకపోతుంది, అక్కడ రుణాలు ఎగ్గొట్టడం లేదు. ఎందుకని? గవర్నమెంట్ జోక్యం లేదు, రాజకీయ జోక్యం లేదు. ఒకవేళ తప్పులు చేశారనుకోండి హెచ్డిఎఫ్సి వాడు, ఐసిఐసిఐ బ్యాంక్ వాడు, నష్టపోయేది మీరు నేను కాదు, ట్యాక్స్ పేయర్స్ కాదు, అక్కడ ఆ బ్యాంకులకి పెట్టుబడి పెట్టినటువంటి ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్. సమాజానికి నష్టం లేదు. కాబట్టి పరిష్కారం ఏంటంటే బ్యాంకులు దుర్మార్గంగా చేయకుండా, రాజకీయ జోక్యానికి లోను కాకుండా, మన డబ్బులు తగలేయకుండా, దాని మీద నియంత్రణ గట్టిగా, ఆర్బీఐ ఉంది బ్యాంకుల నియంత్రణ కోసం, నియంత్రణ గట్టిగా పెట్టి బ్యాంకుల నిర్వహణ ఆ పెట్టుబడి పెట్టిన వాడికి ఇచ్చేయండి. నష్టం వస్తే వాడికి వస్తుంది, మనకు రాదు. ఆ పరిష్కారం ఆలోచించకుండా వాడు తినేస్తున్నాడు దాన్ని ఆపం, వీడు తినేయాలా దీన్ని ఆపం, మరో దాన్ని తినేయాలా, కానీ బతుకు మాత్రం బాగుపడదు. దేశం ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే విషయం తెలియకుండా, ఆర్థిక వ్యవస్థ తెలియకుండా ఎక్కడి నుంచో డబ్బులు అలా ఫ్రీగా వచ్చేస్తే మనం బాగుపడతామన్న భ్రమలోంచి వచ్చిన ఆలోచన. సార్, తర్వాత మనం నెక్స్ట్ ఎంఎస్పి గురించి మాట్లాడదాం సార్. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర గురించి మాట్లాడదాం. అది నిజంగా అట్టడుగు వర్గంలో ఉన్న
రైతులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందంటారా? లేకపోతే పైన క్రీమీ లేయర్‌లో అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయినప్పటికీ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా బాగుపడుతున్నారు. లేదా చెప్పాలి అంటే కింద వాళ్ళకంటే గూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు అనే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయంటారా? మంచి మంచి ప్రశ్న. సార్. ముందు కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. ఎందుకొచ్చింది ఎంఎస్పి అనేది అర్థమైతే ఈవేళ జరుగుతున్న మంచి చెడు మనకు అర్థమవుతాయి. సార్. ఒకప్పుడు ఈ దేశంలో తినడానికి తినలేదు. ఇందాక చెప్పాను. PL 480 ధాన్యం వస్తే తప్ప మనకు తినడానికి తిండి ఉండేది కదా. షిఫ్ట్ మౌత్ అనేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో మన దేశానికి 2 అవసరమైనవి. ఒకటి ఎట్లా కొట్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలి. తినడానికి తిండి కూడా లేదు. రైస్ లేదు, వీట్ లేదు. ప్రధానంగా ఎంఎస్పి రైస్ వీటికే కదా. మిగతా పేరు చెప్పినా అవును కూడా సార్. అక్కడ పెద్ద ఎవరు ఉపయోగం లేదు కదా. ఈ 2 పంటలే కదా. అవి బాగా కొడుతున్నప్పుడు తీసుకొచ్చాం. కొడుతున్నప్పుడు మరి మార్కెట్లో పొరపాటున రైతుకు రేటు తగ్గిపోతే దానికి ఏదో చేయాలని చెప్పి ఎంఎస్పి కూడా మార్కెట్ రేట్ కోసం చేయాల. గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ అన్న పేరుతో మనకి రేషన్ షాపులు పెట్టి, PDS అంటాం, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, రేషన్ షాపులను పెట్టి ఆ రేషన్ షాపులు నడపడం కోసం ఈ ధాన్యాన్ని సేకరించడం మొదలుపెట్టింది. దానిలో బోల్డంత అవినీతి ఉంది. రేషన్ షాపులు ఆ రోజుల్లో షాపుకి కొన్ని లక్షలు వసూలు చేసేవాళ్ళు. షాప్ ఇవ్వాలంటే వాడు ₹1,00,000 ఇచ్చి షాప్ ఎందుకు పెడతాడు? వచ్చిన బియ్యం కానీ, గోధుమలు కానీ, లేకపోతే కెరోసిన్ కానీ, వంట నూనె కానీ వాడు బ్లాక్ మార్కెట్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆర్బిట్రాజ్ అంటాం. గవర్నమెంట్ ₹2 ఇస్తే మీకు మార్కెట్లో ₹10 ఉందనుకోండి రేటు, ఈ ₹2కి వినియోగదారుడికి ఇచ్చే బదులు మార్కెట్లో ₹9 అమ్ముకున్నాడు అనుకోండి, వాడికి ₹7 లాభం వస్తుంది కదా. వ్యవస్థ అంతా దాని చుట్టూ తిరిగింది. అందుకోసం చెప్పని DSOని, సివిల్ సప్లైస్ ఆఫీసర్ని పోస్ట్ చేయాలని చెప్పంటే ఆ రోజుల్లోనే ₹1,00,000, ₹1,00,00,000 లంచం ఉండేది ఒక జిల్లాకి. గవర్నమెంట్లో బాగా గిరాకీ ఉన్న శాఖ ఏంటంటే ట్రాన్స్ఫర్ల పోస్టింగులు కావాలని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. సివిల్ సప్లైస్ విజిలెన్స్ కావచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్గా కావచ్చు, మరొకటి కావచ్చు. అంటే ప్రజల పేరు చెప్పి విపరీతంగా లంచాలు మింగడానికి అలవాటు పడ్డ వ్యవస్థ ఇది, ఆ రెగ్యులేషన్ ఉపయోగించి. అందుకోసం పేరేమో ప్రజలది, ప్రజలకి, సామాన్య ప్రజలకి ఆహారం కోసం పెడుతున్నామని చెప్పని. వాస్తవానికి జరిగేదంతా ఇంత భయంకరమైన అవినీతి. కానీ ఆ సిస్టమ్ నడపడం కోసం అని చెప్పని మరి గవర్నమెంట్ సేకరించాల్సి వచ్చింది. మీరు రేషన్ షాపులకు బియ్యం ఇవ్వాలంటే మరి బియ్యం మీరు సేకరించాలి కదా, లేదా ధాన్యం సేకరించాలి కదా. దానికోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని మరొకటి పెద్ద తతంగం. అక్కడ బోల్డంత అవినీతి మళ్ళీ. అంత కాదు. ఉదాహరణకు ఒకప్పుడు FCAలో ఒకసారి ఒక చిన్న ఉదంతం చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. ఒక్క వెహికల్కి 3 డ్రైవర్లు ఉన్నారంట. 3 డ్రైవర్లు ఓవర్ టైం తీసుకుంటున్నారంట ఏకకాలంలో. వెహికల్ ఆ టైంలో గ్యారేజ్లో రిపేర్స్ కోసం ఉందంట. ఇదంతా కూడా ఈ దేశ ప్రజల కోసం మేము సేవ చేసామని చెప్పి నా డబ్బులు పులుసులో కలిసిపోతాం. ఇట్లాగా ప్రజల పేరు చెప్పి భయంకరమైన అవినీతి, దుబారా ఖర్చు ఇది జరిగింది. మరి సేకరించాలి కదా, మార్కెట్లో సేకరించాలంటే ఆ రోజుల్లో మరి ఎవరైనా కూడా రైతు రేటుకి అమ్ముకోవాలని చూస్తాడు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, బలవంతపు సేకరణ పెట్టారు. మొదట్లో రైతుల నుంచి సేకరించేవారు, ప్రొడ్యూసర్స్ ఇవే అనేవాళ్ళు. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, నాకు 8 ఏళ్ల వయసు అప్పుడు. అంటే అప్పుడు బహుశా దాదాపు 60 ఏళ్ల క్రితం. నాకు 67 ఏళ్ళు. తహసీల్దార్ మా ఊరికి వస్తే మా ఊళ్ళో మా తాతగారు మిగతా రైతంతా పొలమంటూ పారిపోయారు పొలాల్లోకి. ఎందుకని? ప్రొడ్యూసర్స్ ఇవే అనేవాళ్ళు. ఒక రైతు ఉత్పత్తి చేస్తే ధాన్యాన్ని ఈవేళ రేటు మార్కెట్లో రాకపోతే, ఆ రోజుల్లో ₹8, ₹10 ఉండేది బస్తాకి. రేపొద్దున ఒక ₹10 రేటు పెరుగుతుందేమో, కొంత 10 రోజులు ఇంట్లో ఉంచుకుంటేనే పురుగట్టుకునేవాళ్ళు. లేకపోతే ఇంట్లో కొంచెం పెద్ద రైతులు అయితే కొట్టు అనేవాళ్ళు. ఇంట్లోనే ఒక రూమ్ ఉండేదన్నమాట, పక్కా రూమే. అదంతా కూడా పైన ఒక డోర్ ఉండేది, కింద మామూలు డోర్ ఉండేది. కింద డోర్ మూసేసి ఆ పైనుంచి పైదాకా నింపేవాళ్ళు అనమాట ధాన్యాన్ని. మీ ధాన్యం మీకు రేటు కోసం దాచుకున్నారు. అది చట్టరీత్యా నేరం. మీరు ప్రొడ్యూస్ చేయగానే విధిగా గవర్నమెంట్కి అమ్మాల, గవర్నమెంట్ చెప్పిన రేటుకు అమ్మాల. దాన్ని MSP అన్నారు. ఈ రైతులు అమ్మకపోతే నేరం అది. అందుకని తహసీల్దార్ వచ్చారంటే పాపం ఈ రైతులంతా పారిపోయారు. అంతగా హింస పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మరి రైతులతో చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఎంతమందిని గొడవ చేస్తే రాజకీయంగా మనకి ఇబ్బంది అవుతుందని చెప్పని మిల్లర్స్ లెవీ అన్నారు. ఎందుకంటే మనకి వరి పంట మిల్లింగ్ చేయకుండా మనం తినలేం కదా, వడ్డని బియ్యంగా మార్చాలి కదా. కాబట్టి ఈ భారం అంతా మిల్లర్స్ పెట్టి మిల్లర్స్ వ్యాపారం కూడా చేయడం మొదలెట్టారు. వాళ్ళు కొనేవాళ్ళు కేవలం మీకు మిల్లింగ్ చేయడం కాకుండా వాళ్ళు ధాన్యాన్ని కొని వాళ్ళు మిల్లింగ్ చేసి ఆ బియ్యాన్ని అమ్మేవాళ్ళు, లేదా కొంత ధాన్యాన్ని అమ్మేవాళ్ళు. మిల్లర్స్ లెవీ అన్నారు.
వీళ్ళ దగ్గర నుంచి సేకరించాలంటే ఏం చేశారు? మరి బలవంతపు సేకరణ ఇది. బాబు మేము మార్కెట్లో అమ్ముకుంటాం, మార్కెట్లో రేటు ఉందంటే కాదు కాదు మాకు అమ్మాల్సిందే అని ఈ లెవీ కోసం ఎంఎస్పి పెట్టారు. ఈ ఎంఎస్పి ఎప్పుడు కూడా మార్కెట్లో రేటు కంటే తక్కువ ఉండేది. మార్కెట్లో ఆ రోజుల్లో 50 రూపాయలు ఉందనుకోండి బస్తా, లెవీ 40 రూపాయలు ఉండేది. కాబట్టి బలవంతంగా ఏడుస్తూ అమ్మేవాళ్ళు. నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అందరూ వచ్చి రైతులు మిల్లర్స్ అంతా మొదలుపెట్టుకునేవాళ్ళు, సార్ మరి ఎంఎస్పి మమ్మల్ని బలవంతం పెడుతున్నారు సార్, కనీసం ఎంఎస్పికి మేము గవర్నమెంట్కి ఇస్తే వెంటనే ఎంత అయితే గవర్నమెంట్కి ఇచ్చారో అంత మార్కెట్లో అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక నిబంధన ఉండేది. మార్కెట్లో అమ్మాలంటే మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, వాడి కాగితం కావాలి. నా దగ్గర నుంచి మొదలుపెట్టుకునేవాడు, ఆ కాగితాలు తొందరగా ఇప్పించండి సార్, దానికోసం మళ్ళీ లంచాలు అడుగుతున్నారు సార్, నష్టానికి అమ్ముతున్నాం సార్ గవర్నమెంట్కి, ఆ పైన ఈ కాగితం ఇవ్వడానికి మళ్ళీ లంచం అడుగుతున్నారు సార్, మేము ఎలా బతికేసారని అడిగాడు. అందుకే నేను ప్రకాశం జిల్లా కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ మిల్లర్స్కి ఏ అన్యాయం జరగకుండా, ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేకుండా టైమ్లీగా వాళ్ళ నుంచి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ రావటము, వెంటనే వాళ్ళకి పర్మిట్ ఇవ్వటము, అమ్ముకోవడానికి, వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవటము, కనీసం బతకడానికి ఇబ్బంది లేకుండా చేశాను. అంటే ఆనాడు ఎంఎస్పి మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉండేది. అందరం నాతో సహా గొడవ పెట్టేవాళ్ళం, ఏమయ్యా మార్కెట్లో రేటు ఉంటే ఎంఎస్పి మీరు తక్కువ చేసి బలవంతంగా వసూలు చేయటం ఏంటి, ఎంఎస్పి పెంచండి అని చెప్పాను. ఏమైంది, ఒక 17-18 ఏళ్ల క్రితం 2004 నుంచి కొంచెం ఆర్థిక వ్యవస్థ బాగుపడటం, వాజ్పేయి గారి పుణ్యం అని ఆర్థిక వ్యవస్థ బాగుపడటం మొదలెట్టింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ బాగుంది, ఆ రోజుల్లో గ్రోత్ బాగుండేది. రైతులకు అన్యాయం జరుగుతోంది, ఎంఎస్పి పెంచాలని చెప్పని ప్రతి ఏడాది కొంత పెంచుతూ వచ్చారు. కాలక్రమేణా ఏమైంది, మార్కెట్లో అవసరాన్ని మించి బియ్యము గోధుమలు ఉత్పత్తి అయిపోయింది. ఒక్కసారి మీ కుటుంబం కానీ నా కుటుంబం కానీ మీరు కానీ ఒకప్పుడు ఇంత అన్నం తినేవాడు, జనాభా విపరీతంగా పెరుగుతూ ఉండేది. ఇప్పుడు మనందరం కొద్ది తింటున్నాం అన్నం. నాలాంటి వాళ్ళం అయితే అన్నం మానేసాం అసలు. మేమంతా ఈ మిల్లెట్స్ కానీ లేకపోతే ఓట్స్ కానీ ఇవి తింటున్నాం, ఆరోగ్య కారణాలుగా ఇతర కారణాలుగా. అన్నం తినేవాళ్ళు కూడా తగ్గించారు. అన్నం బదులు పళ్ళు, కూరగాయలు, మరి పప్పులు, తర్వాత పాలు, గుడ్లు, మాంసం, చేపలు, పౌష్టికాహారం కావాలంటే ఇవన్నీ కావాలి కదా. కాబట్టి ఆహారపు అలవాట్లు మారినాయి, ఉత్పత్తి ఏమో పెరుగుతూ వచ్చింది. మనకు ఎక్కడన్నా కొద్దిగా నీళ్ళు వచ్చినాయంటే బాగుపడింది, లేకపోతే ఏదో ప్రాజెక్ట్ వచ్చిందంటే ఫస్ట్ మనం అంతా వరేసేస్తున్నాం, అది చాలా గొప్ప అంటున్న భావంతో. ఎంఎస్పి ఏమో మార్కెట్ కంటే పెరిగింది, ఒకప్పుడు తక్కువ ఉండేది మార్కెట్ కంటే పెరిగింది. అంటే మార్కెట్ అంటే ఏంటి అర్థం, మార్కెట్లో డిమాండ్ని బట్టి ప్రైస్ ఉంటుంది, సప్లైని బట్టి ప్రైస్ ఉండదు. మీకు ఉత్పత్తి ఎక్కువయ్యి డిమాండ్ తక్కువ ఉంటే ప్రైస్ తగ్గుతుంది, ఉత్పత్తి తక్కువయ్యి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ పెరుగుతుంది. మీరు ఉల్లిపాయలు చూసినా, టొమాటో చూసినా, రైస్ చూసినా అంతే. కానీ రైస్ ఏమైంది, ఉత్పత్తి పెరుగుతూ ఉంది, డిమాండ్ లేదు, ప్రైస్ పడిపోతా ఉంది. మనం ఏం చేస్తున్నాము, అదే టైంలో మార్కెట్లో డిమాండ్ లేని వస్తువుకి ఎంఎస్పిని మరీ పెంచేసేసి మార్కెట్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చేసి, ఒకప్పుడు గవర్నమెంట్ వద్దు మారో మీరు కొనొద్దు మేము మార్కెట్లో అమ్ముకుంటామంటే వాళ్ళు అలా చేయలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎందుకంటే మీరు కొంటారా చేస్తారా ఎక్కువ ధరకని గౌరవపడుతున్నాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ మన పన్నుల డబ్బుల నుంచి వస్తున్నాయి. ఆ ధాన్యం ఏమవుతుంది, దాన్ని తినేవాడు లేడు, ఎందుకంటే ధాన్యం డిమాండ్ లేదు దానికి. రెండు జరుగుతున్నాయి, అయితే కుళ్ళిపోతూ ఉంది. చాలా కాలం పాటు గోడౌన్లు కూడా లేక ఆ ధాన్యం కుళ్ళిపోతూ ఉంది. లేకపోతే ₹2 మీకు మార్కెట్లో ఇస్తారు, ఎవరినైనా అడగండి, ఆంధ్రప్రదేశ్ అడగండి, తెలంగాణ అడగండి, కర్ణాటక అడగండి, తమిళనాడు అడగండి, ఉత్తరప్రదేశ్ అడగండి. ₹2కో రూపాయికో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ఢిల్లీ నుంచి 3.5కో 5 రూపాయలకో అంత వస్తుంది, కొందరికి ₹2-3 వస్తుంది. దాన్ని ఇక్కడ మళ్ళీ ప్రజలకు ఇంకో రూపాయి తగ్గించి ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నారు. ఇవ్వగానే 100కి 70 మంది నాకు ₹2 వస్తే నేను దాన్ని ₹10 అమ్మేసుకుంటున్నాను, నాకు లాభమేగా. దేశానికి ₹30 పడింది, అది దేశానికి ఈ రూపంలో ఈ ధాన్యానికి ₹35 పడింది, ₹40 పడింది. కానీ నా వరకు వచ్చింది ₹2 వచ్చింది. ₹40 మీరు ఖర్చు పెడితే నాకేం కావాలి, నాకు అనవసరం అది. నేను ₹2 నుంచి 10కో 15కో అమ్మితే నాకు లాభం. ఆ ₹10 కొన్నాడు ఏం చేస్తున్నాడు, వాడు మళ్ళీ మిల్లర్ ద్వారానో లేదా ఆయన మిల్లర్ అయ్యిండో మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి మళ్ళీ తీసుకెళ్తున్నాడు, మళ్ళీ అమ్ముతున్నాడు ఈ ఫుడ్ కార్పొరేషన్కి. మళ్ళీ ₹30 ఎంతకో ఆయన దగ్గర కొంటున్నాం మనం. ఆ 30 మళ్ళీ ₹40 అవుతుంది, ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ ఇవంతా కూడా పెట్టి. మళ్ళీ ₹40 నాకు మళ్ళీ ₹2 వస్తుంది. నేను మళ్ళీ దాన్ని ₹12 అమ్ముతున్నాను, మళ్ళీ ఆయన పోయి ₹35 అమ్ముతున్నాడు. మనం ఏమంటున్నాం, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా నువ్వు పెంచుతూ ఉండు ఎంఎస్పి, ఇంకా సేకరణ చేస్తూ ఉండు, నేను అవసరం లేకపోయినా వరి పండిస్తూనే ఉంటాను,
ఎక్కడో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని దేవుడు చూపెడతాడు. ఏడాదికి 2,00,000 కోట్ల రూపాయలు పోతుంది దీనివల్ల. ప్రస్తుతం పోతున్న డబ్బు 2,00,000 కోట్ల రూపాయలు ఏడాదికి. 2-2.5 లక్షల కోట్ల రూపాయలు. ఎవడు దేశంలో ఎవరికి ప్రయోజనం లేదు. ఊరికే ఆ రీసైక్లింగ్లో పోతుంది. కాబట్టి ఎంఎస్పి అన్నది పరిష్కారం కాచాలి. ఎంఎస్పి వల్ల ఏమవుతుందంటే ఏ పంటలకి గిరాకీ ఉందో, ఏ పంటలు అవసరం ఉందో అవి పండించట్లా. ఏ పంటలు అవసరం లేదో వాడు విధిగా హై రేటు కొంటున్నాడు కాబట్టి దాని పక్కకి మనం పంపిస్తున్నాం. దాంతో మీరు ఒకసారి చూడండి, ఒక పక్కన గోధుమను వరి ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచంలో హైయెస్ట్ సర్ప్లస్ మన దేశంలో ఉంది. కానీ చాలా అవసరమైనటువంటివి పప్పులు, మాంసకృతులు, వెజిటేరియన్స్కి మనకి మాంసాహారం వచ్చేది, మనకి ప్రోటీన్స్ వచ్చేది పప్పుల నుంచి. పప్పులు ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్. అలాగే మరి కొంచెం మామూలు బియ్యము, గోధుమ తర్వాత మనకు కావాల్సింది నూనెలు కావాలి. ఎక్కువ నూనె తింటే అనారోగ్యమైనా కూడా నూనె కావాలి కదా, లేకపోతే అసలు మీరు ఏ పని కూరలు వంటలేరు కదా, ఏ పని కూరగాయలు ఉంటే పిండి వంటకాలు ఉంటే ఏ సాధ్యం కాదు. వంట నూనెలో మనం అగైన్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ప్రపంచంలో. చాలా పంటలు మనకు అవసరమైనవి డిమాండ్ పెరుగుతుంది విపరీతంగా, ఉత్పత్తి లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మాంసం ఈవేళ 600 రూపాయలు కేజీ ఉంది. చికెన్ 250-300 రూపాయలు కేజీ ఉంది. పళ్ళు కూరగాయలు 100-200-300 రూపాయలు అవుతున్నాయి కేజీకి. ఎందుకని? డిమాండ్ ఉంది, సప్లై రావట్లా. కాబట్టి ఎంఎస్పి అన్నది దీర్ఘకాలంగా పరిష్కారం కాదు. మన డబ్బులన్నీ పోతాయి, దేశానికి నష్టం చేకూరుతుంది, ఖజానా పోతాయి, రైతులకి మేలు జరిగినట్టు కనిపిస్తుంది కాగితం మీద, వాస్తవానికి మన బతుకులే బాగుపడవు. ఇంతకాలం ఎంఎస్పి ఇచ్చాం కదా, ఎల్లకాలం రైతులు ఇట్లా ఎందుకున్నారు మరి? ఎక్కడ మార్కెట్లో డిమాండ్ ఉందో, ఎక్కడ రేట్ వస్తుందో ఆ పంటలకు వెళ్ళేట్టుగా మన ప్రోత్సాహం ఉండాలి. అక్కడ మనకి టెక్నాలజీ వగైరా ఉపయోగించి ప్రొడక్టివిటీ, ఉత్పత్తి పెరగాలి. అక్కడ మార్కెట్లో రేటు బాగా వచ్చే ఏర్పాట్లు ఉండాలి. నాకు ఆదాయాలు పెరగాలి. అప్పుడు దేశ అవసరాలు తీరితే రైతుకు ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఇదే పరిష్కారం కనుక మనం ఎంఎస్పి కొన్నామండి. ఎందుకు కొంటావు నువ్వు? రైస్ కొంటున్నావు, వీటి కొంటున్నావు, మిగతా కొనలేవు. కొన్నది ఏం చేస్తున్నావు చెప్పాను ఇందాక ఏం జరుగుతుందో. మిగతా పంటలు కూడా కొనమంటారు, కొని ఏం చేసుకుంటాడు? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పాలన్నీ కొని ఆయన ఇంట్లో పెట్టుకుంటాడా? లేకపోతే కూరగాయలన్నీ కొని ఇంట్లో పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? ఎవరికి ఇస్తాడు? అలా అసలు ప్రభుత్వం కొని అమ్మటం సాధ్యం జరుగుతుంది అది. కాబట్టి ఇది ఏమాత్రం లోతైన అవగాహన లేకుండా మంచి ఉద్దేశంతోనే మాట్లాడతారు వీళ్ళంతా కూడా. రైతులకు మంచి జరగాలని చెప్పినాయి, కానీ రైతులకు మంచి ఎలా జరగాలో అర్థం కాక, ప్రపంచంలో గతంలో ఏం జరిగిందో తెలియక ఏదో పరిష్కారం గుడ్డెద్దు చేరబడ్డట్టుగా ఒక స్లోగన్స్ ఇవ్వటం అలవాటైపోయింది దేశంలో. నేను జీవితం అంతా రైతుల కోసం పోరాడాను. ఇవాళ మార్కెట్లో ఎక్స్పోర్ట్ బ్యాన్ లిఫ్ట్ అయింది రైస్ కంటే నేను చేసిన పోరాటం వల్ల. మళ్ళీ మన యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రస్తుతానికి మళ్ళీ బ్యాన్ పెట్టారు. ఇవాళ ఇంపోర్ట్కి, ఈ పాము నూనెలకి టారిఫ్లు పెరిగినాయని చెప్పంటే నేను చేసిన పోరాటం వల్ల. ఇవాళ మళ్ళీ యుక్రెయిన్ వార్ వల్ల ఆ టారిఫ్లు చాలా వరకు తగ్గించారు. రాష్ట్రాల మధ్య రేట్లు వ్యత్యాసం ఉన్నా కూడా పక్క రాష్ట్రంలో రేటు బాగా ఉన్నా అమ్ముకోవడానికి వీలు లేకుండా బ్యాన్ పెట్టారు. ఆ బ్యాన్ పోయి దేశమంతా ఒక మార్కెట్ కొందంటే నేను చేసిన పోరాటం వల్ల. కాబట్టి నేను జీవితం అంతా కూడా వ్యవసాయానికి బోళ్ళంత సమయాన్ని వెచ్చించాను, చాలా పనులు చేశాను, ఇంకెన్నో చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి రైతు నిజంగా ప్రేమించిన వాళ్ళైతే దీర్ఘకాలంగా రైతు ఆదాయం ఎట్లా పెరగాల, రైతు తలకాల మీద ఎట్లా నిలబడాలా, అంతేగాని మన పన్నుల డబ్బుల్లోంచి రైతు దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయనుకోవడం చాలా పొరపాటు. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, రైతు కోసం డబ్బు ఖర్చు పెట్టాలా, కానీ ఉత్పాదకత పెరిగే రీతిలో, ఆదాయాలు పెరిగే రీతిలో, దేశానికి లాభం కలిగే రీతిలో. దేశానికి ₹1,00,000 లాభం నష్టం వస్తే రైతుకు 10,000 రూపాయల లాభం వస్తే అదేం తెలియదు. సార్, తర్వాత ఇప్పుడే మనం ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. మామూలుగా మనకి ప్రైసెస్ ఒక్కసారిగా ఉల్లిపాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, ఒక్కసారిగా అంటే పెరుగుతుందని చెప్పి న్యూస్ పేపర్‌లు మొత్తం అవే న్యూస్‌లుంటాయి. 80కి చేరింది, 90కి చేరింది, సెంచరీ కొట్టిందని చెప్పి ఒక పెద్ద కార్టూన్స్ గూడా వేస్తూ ఉంటారు. కానీ ఆ 2, 3 రోజులు ఆ హడావుడి ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ 4 రోజుల తర్వాత అదే టమాటాల్ని రూపాయి కేజీ అమ్మలేక ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు గూడా రాక వాళ్ళు రోడ్ల మీద పడేసి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి సార్ రైతులు. ఇది పట్టించుకున్న పర్ఫెక్ట్ వాళ్ళు ప్రశ్న సార్, అది. ఇది పట్టించుకున్న వాళ్ళు అదెందుకు అంటే పట్టించుకోవట్లేదు? రైతుని గురించి పర్ఫెక్ట్, మీరు పర్ఫెక్ట్ చెప్పారు. రైతుకి న్యాయం చేయాలన్న కోరిక లేదు మనకి. నేను అందుకే చెప్పాను, ఇవన్నీ కూడా డ్రామాలు.
నిజానికి చివరికి వచ్చేసరికి రేట్ ఎట్లా తగ్గించాలి, రైతు నాశనమైన వాడికి రూపాయి లేకుండా పూర్తిగా పస్తులున్నా, లేకపోతే వాడు బెకార్ అయిపోయినా, దివాళా తీసినా మనం దాని గురించి పట్టించుకోవట్లా. రైతే రాజు అని చెప్తున్నాం మనం. మీరు చెప్పిన టొమాటో గొప్ప ఎగ్జాంపుల్, ఉల్లిపాయలు గొప్ప ఎగ్జాంపుల్. ఉల్లిపాయలు ధర పెరగానే గందరగోళం అవుతుంది. ఉల్లిపాయన ఉల్లిపాయలు పడిపోతాయి. అప్పుడు ఈనాడు ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఈ ప్రభుత్వం చట్టాన్ని ఉపయోగించి ఈ ట్రేడ్ ఆపటం లేకపోతే గందరగోళం చేయడం చాలా ప్రమాదకరమైంది. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 2011లో నేను అప్పుడు శాసనసభ్యుడిగా కూడా ఉన్నాను. మన రాష్ట్రంలో బీపీటీ అనే ఒక ధాన్యం బాగా పండుతుంది. తెలంగాణలో ఎక్కువగా పండుతుంది, ఆంధ్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో పండుతుంది. మనం మామూలుగా తినేది బీపీటీ ఎక్కువగా, కొంచెం సన్న బియ్యం. మన రాష్ట్రంలో ఆనాడు బీపీటీ ధాన్యం రేటు బస్తా 74 కేజీల బస్తాకి 750 రూపాయలు ఉండింది. పక్క రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో 1200 రూపాయలు ఉంది ఆనాడు. అక్కడ రేటు ఎక్కువ ఎందుకుంది, మనకు తక్కువ ఎందుకుంది? ఉత్పత్తి మన దగ్గర ఉంది, అవసరం అక్కడ ఇక్కడ ఉంది, కానీ మన దగ్గరేమో అవసరాన్ని మించిన ఉత్పత్తి ఉన్నది, మిగులు ఉన్నది. వాళ్ళ దగ్గరికి వాళ్ళ కొరత ఉంది అక్కడ. మన దగ్గర నుంచి ధాన్యాన్ని లేకపోతే బియ్యాన్ని అక్కడికి వెళ్ళడానికి నిషేధించారు గవర్నమెంట్ అన్యాయంగా. రేటు నుంచి అమ్ముకోవడానికి లేకుండా నిషేధించారు, ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని పెట్టి ఉపయోగించి. దాంతో ఏమైంది, బార్డర్ ఉన్నట్టయితే మీరు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ, బార్డర్ యువతల గ్రామంలోనేమో బియ్యానికి ధాన్యానికి రేట్ లేదు. 1 కిలోమీటర్ దూరంలో అవతల బోర్డర్ దాటితే పక్క రాష్ట్రంలోనేమో దానికి రేటు రెట్టింపు ఉన్నది. అప్పుడు నేను వేల మంది రైతులందరినీ కూడా కలిపి పాదయాత్ర చేశాను, కర్నూలు నుంచి కర్ణాటకకి. కర్నూలు జిల్లాలో ఎమ్మిగూడెం నుంచి నేను కర్ణాటక దాకా ఆ ధాన్యాన్ని చిన్న చిన్న 50 కేజీలు మోసే శక్తి లేదు కదా, అందుకని 5-10 కేజీల బస్తాలు తీసుకుని చేతికి సంఖ్యలు వేసుకుని కొన్ని వేల మంది మేమంతా కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రభుత్వానికి బహిరంగ చెప్పాం, మేము మీ నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తాము, మీరు చేస్తుంది అన్యాయము, పక్క రాష్ట్రాలు అమ్ముతా, దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పి వెళ్ళాను. అలాగే అప్పటి తెలంగాణ నుంచి నిజామాబాద్ నుంచి నాందేడ్కి, మనకి నాందేడ్ మహారాష్ట్ర బోర్డర్ జిల్లాది, అక్కడికి తీసిపోయి ఆ రాష్ట్రాల్లో అమ్మాను నేను. అప్పుడు మహారాష్ట్రలో శరత్ జోషి గారు ఉండేవారు, రైతుల నాయకుడు, రైతులకు నిజంగా న్యాయం జరగాలని పోరాడడం నాకు మంచి మిత్రుడు. ఆయన కొనుగోలుకు ఏర్పాటు చేశారు. అలాగే కర్ణాటకలో మరి చాలా తెలుగు రైతు సంఘాలు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళందరి ద్వారా కర్ణాటకలో అమ్మా. ఆ దెబ్బతో ఏమైందంటే ఇక ఈ నిషేధాజ్ఞల ప్రభావం పోయింది. 10 రోజుల్లో సాయి ఇక్కడ అక్కడ రేటు సమానమైపోయింది. 1200 రూపాయలు ఇక్కడ కూడా రేటు వచ్చింది. ఆ ఒక్క చిన్న పని అంటే ప్రభుత్వం దుర్మార్గంగా చేసిన పనిని మనం విరుగుడు చేయటం చేత ఆ ఒక్క సంవత్సరం ఆ ఒక్క బీపీటీ ధాన్యం వల్ల రైతులకు అదనంగా వచ్చిన ఆదాయం 3600 కోట్ల రూపాయలు. అంటే కలంపోటుతో ప్రభుత్వాలు అన్యాయమైన ఆదేశాలతో రాజకీయ అవసరాల కోసం అని చెప్పని ఈ చట్టాన్ని ఉపయోగించి రైతులకు దెబ్బతీయడం వల్ల ఒక్క పంట, ఒక్క వెరైటీ, ఒక్క సంవత్సరం, ఒక్క రాష్ట్రంలో 3600 కోట్లు నష్టపోయారన్నమాట. అది తీసేగానే రైతులకు రేటు పెరగడంతో వచ్చిన ఆదాయం 3600 కోట్లు. అది పద్ధతి. రేట్లు పెంచడం మార్గం ఎట్లాగా, నిజాయితీగాని పద్ధతి. అలాగే వినియోగదారుడికి మరీ రేటు పెరగకూడదు, రైతుకి రేటు తగ్గకూడదు. రైతుకి రీజనబుల్గా ఆదాయం రావాలి, వినియోగదారుడికి మరీ పెరిగిపోయి నడ్డి మీద భారం కాకూడదు. అది కావాలంటే పద్ధతులు ఉన్నాయి. స్టోరేజ్ కావాలి, ప్రాసెసింగ్ కావాలా. ప్రాసెసింగ్ బాగా పెద్ద ఎత్తున ఉందనుకోండి, టొమాటో ప్రపంచమంతా కుళ్ళిపోయే పంటే, భారతదేశంలో మాత్రమే కుళ్ళిపోయే పంట కాదు కదా. మరి ఆ దేశాల్లో ఒకరోజు 100 రూపాయలు, ఇంకో రోజు 2 రూపాయలు లేదే, మన దేశంలోనే ఎందుకుంది? ఆ దేశాల్లో పంట ఎక్కువగా ఉండే మార్కెట్లో రేటు లేకపోతే వెంటనే స్టోరేజ్కి వెళ్ళిపోతుంది, అవసరమైతే ప్రాసెసింగ్కి వెళ్ళిపోతుంది. లేకపోతే రేటు పెరిగింది, పంట దిగుబడి తక్కువగా ఉంది, ఈ ప్రాసెస్ చేసింది, స్టోర్ చేసింది మార్కెట్లోకి వచ్చేస్తుంది, వినియోగదారుడికి రేటు తగ్గుతుంది. కానీ రైతుకి ఏనాడు కూడా రేటు ఒక స్థాయికి నుంచి పడిపోతుంది, ఇద్దరికి న్యాయం జరుగుతుంది. అందుకనే ఈ మార్కెట్ చైన్ అనమాట గందరగోళం, మా సప్లై చైన్ అంతా గందరగోళం. రిటైల్ చైన్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే ప్రాసెసింగ్ బాగా ఎంకరేజ్ చేసాం అనుకోండి, హై క్వాలిటీ స్టోరేజ్ ఉందనుకోండి, ఇండియా మొత్తంలో ప్రాసెసింగ్ 3% ఫుడ్స్ కూడా లేదు, 3% కూడా లేదు. స్టోరేజ్ దేశంలో 10% కూడా లేదు, 6-7% కూడా లేదు. ఈ డబ్బులన్నీ కూడా ఈ స్టోరేజ్ పెంచండి, లేకపోతే ప్రైవేట్ స్టోరేజ్కి మీరు ప్రోత్సాహం చేయండి, ప్రాసెసింగ్కి ప్రోత్సాహం చేయండి, రిటైల్ చైన్స్కి ప్రోత్సాహం చేయండి. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి, రైతుకి రేటు వస్తుంది, వినియోగదారుడికి అన్యాయం జరగకుండా ఉంటుంది, విదేశాల్లో ఎగుమతులు కూడా వస్తాయి. అది పద్ధతి. కానీ ఉరికే మనకు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అసలు ఏమి విషయం తెలియకుండా పిచ్చి పిచ్చిగా చేస్తే ఏదో అడావిడి కనిపిస్తుంది, అందరికీ నష్టమే, చివరికి అనర్థమే.
అందుకనే నేను 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. మీరంతా పుట్టక ముందు నుంచి మేము వ్యవసాయం గురించి, సంక్షోభం గురించి అంటూనే ఉంటాం. అదే ప్రశ్నలు, అదే చర్చలు 40 ఏళ్ళలో. అంటే మన 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 పరిష్కారాలు కాదు, సమస్యల భాగం అని అర్థమవుతుంది కదా. ప్రపంచం అంతా ఇట్లా లేదే. అక్కడ వ్యవసాయం ఉంది, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అక్కడెక్కడ ఇలా లేదే. సార్ ఎందుకు జరగట్లేదు సార్? అంటే పొలిటీషియన్స్ కావాలని చెప్పి వాళ్ళ 5 ఏళ్ల టర్మ్ కోసం ఇట్లా చేస్తున్నారా? లేకపోతే ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ అవ్వట్లేదా? అంటే ఎడ్యుకేషన్ అనేది వస్తుంది జనాల లోపలికి. అంతకు ముందున్నట్లు లేరు. కానీ ఇప్పటికీ ఎందుకు ఇలా జరుగుతుంది? సరే, దీనిలో అన్ని కారణాలు మీరు చెప్పినాయి. ప్రజల్లో అవేర్నెస్ లేదు కావాల్సినంత. రాజకీయంగా మీరేమన్నా చేస్తే వెంటనే నేను దాన్ని ఆపటమే నా లక్ష్యం, ఏదో స్లోగన్స్ ఇచ్చేసి. కొంతమంది స్వార్థపరులకి ఉన్న స్థితి కొనసాగితే లాభం ఉన్నది. నేను సివిల్ సప్లై శాఖలో పనిచేస్తున్నాను అనుకోండి, లంచాలు బాగా మింగితే నాకు లాభమా, లంచాలు లేకుండా ఉంటే రైతుకు లాభం వస్తే నాకు లాభమా? కానీ కానీ నేను లంచాల కోసం ఇలా చేస్తున్నానని చెప్పను, రకరకాల వంకలు పెడతాను. ఉదాహరణకి మొన్న ఒక 3 ఏళ్ల క్రితం 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. చాలామంది ఇప్పటికి కూడా చాలా దుర్మార్గపు చట్టాలు అని చెప్పి అంటారు. ఇంతకంటే పిచ్చి వాదన మరొకటి లేదు. నేను బహిరంగంగా నిర్మోహమాటంగా మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమిటి 3 చట్టాలు? ప్రేక్షకులకు అర్థం కావాలి, వాళ్ళ శ్రోతలకు అర్థం కావాలి. మొట్టమొదటిది ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వం దుర్మార్గంగా అధికారాలను ఉపయోగించి రేటు ఉన్న చోట అమ్మడానికి లేదు, స్టోర్ చేయడానికి లేదు, రాష్ట్రం దాటడానికి వీల్లేదు, ఎగుమతి చేయడానికి వీల్లేదు, రకరకాల దుర్మార్గ ఆంక్షలు పెట్టింది. ఎలా పెట్టింది? ఈ చట్టం ద్వారా. ఇప్పుడు మన తెచ్చి 3 చట్టాల్లో ఒకటి, ఈ చట్టాన్ని మేము వాడము, అసాధారణ పరిస్థితులు తప్పని పెట్టారు. రైతుకి ఎలా నష్టం అండి? మీకు స్వేచ్ఛ ఉంటుంది, ప్రభుత్వం మీ మీద మీకు ఆర్డర్స్ ఇవ్వదు, నువ్వు అమ్మొద్దని చెప్పదు, నీ ఇష్టం వచ్చినప్పుడు అమ్ము, ఇష్టం వచ్చినప్పుడు అమ్ము, నీ ఇష్టం ఉంటేనే నమ్ము, నీకు రేటు వస్తేనే అమ్ము, నీకెవరు వేరే ఆంక్షలు ఉన్నావు అంటే లాభం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నష్టం ఉందా ఏమన్నా? ఏం లేదు కదా. ఎవరికైనా ఎప్పుడైనా అమ్ముకోవచ్చని చెప్పంటే లాభం నష్టం మనకి. అది చాలా అన్యాయం రైతులకు అని చెప్పాం మనం. అది అన్యాయం అని చెప్పి ఉద్యమాలు చేశారు రైతులు. కొన్ని ప్రాంతాల్లో రైతులు అపోహలకు గురయ్యి, లేకపోతే కొంతమంది వాళ్ళని తప్పుదావని పట్టించి. రెండో చట్టం ఏంటి దానిలోనూ? ఇప్పుడు ప్రస్తుతం రైతులు అమ్మాల్సింది అగ్రికల్చరల్ మార్కెట్ సొసైటీస్ అని ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి మార్కెటింగ్ కమిటీస్ ఉంటాయి. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన మార్కెట్ కమిటీలో మాత్రమే అమ్మాలి, వేరే చోట అమ్మటానికి వెళ్ళలేదు. ఒకవేళ లోపాయికారిగా వేరే చోట అమ్మినా కూడా మీరు ఈ మార్కెట్ వాళ్ళకి 2% 3% సెస్ కట్టాలి. వాళ్ళ నుంచి మీకు ఏమీ లాభం లేకపోయినా. ఇప్పుడు ఈ కొత్త వ్యవసాయ చట్టాలు ఏం చెప్పారు? మీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చు. మీరు ఇక్కడ కనుక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమ్మకపోతే అక్కడ సెస్ కట్టక్కర్లేదు. రైతుకు దీనిలో అన్యాయం ఏముంది? ఎక్కడ బాగుంటే అక్కడ అమ్ముకో అని చెప్పంటే, వాళ్ళ మార్కెట్ యార్డ్లో అమ్మకపోతే సెస్ కట్టక్కర్లేదంటే రైతుకు లాభం ఉందా, నష్టం ఉందా? దేశం లాభమే మొత్తం కదా. మార్కెట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఆ కావాలంటే అక్కడ చట్టం వద్దన్నాం. అమ్ముకుంటారు. సార్ మనం ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకుంటున్నాం. ఇదే బాగుందంటే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో అమ్ముకో. సార్ దాన్ని వ్యతిరేకించారు కొంతమంది. అది చాలా దుర్మార్గపు చట్టం అని చెప్పన్నారు. మూడోది ఏం చెప్పారు? మనకి పంటలు ఏ రోజు ఏ రేటు ఉంటుందో తెలియదు, దైవాధీనం అయిపోయింది రైతుకి. నేను టొమాటో పండిస్తే గ్యారంటీగా నాకు 20 రూపాయలు రేటు వస్తుంది అని నమ్మకం ఉందనుకోండి, ఈ 2 రూపాయలు 10 రూపాయలకి రోడ్డు మీద పారేస్తున్న అవసరం లేకుండా. అదే సమయంలో 100 రూపాయలు రాదు, కానీ నేను పెట్టుబడి 5-6 రూపాయలు 7-8 రూపాయలు పెడుతున్నాను. 20 రూపాయలు అంటే నాకు మంచి లాభం, బాగానే పండిస్తాను, నేను హాయిగా ఉంటుంది, ఎదుగు బొదుగు లేకుండా, రిస్క్ లేకుండా ఉంటుంది. 20కి నేను ఒప్పుకున్నాను అనుకోండి, మీరు ముందుగా రేటు ప్రకటించారనుకోండి, నేను మీకు 20 రూపాయలకి మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాను అనుకోండి, మీకు నాకు ఇద్దరికి లాభం. మీరు దాన్ని ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, మరొకటి చేసుకోవచ్చు. నాకు గ్యారంటీ రేట్ వస్తుంది. నాకు రోజు గుండెల్లో చేతులు పెట్టుకున్న ఏమైపోతుందో, రేపు రేటు 10 రూపాయలు అయిపోతుందేమో, నా పిల్లలు ఏమైపోతారో, దిక్కుమాలిన బతుకు అయిపోతుందేమో, ఆస్తులు అమ్ముకోవాలని భయం ఉండదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే అదే. స్వచ్ఛందంగానే ఇష్టం ఉంటేనే, ఆ రేటు బాగుందనుకుంటేనే, బలవంతంగానే 20 రూపాయలకి అమ్మని ఎవడో చెప్పలేడు మీకు. దాన్ని సులభం చేయడం కోసం చట్టం తీసుకొచ్చారు. అది చాలా వద్దు అన్నారు. ఈ 3 చట్టాల్లో ఏమిటి రైతుకు నష్టం జరిగింది? ఇంకా చాలా చేయాలి, దీనివల్ల అద్భుతాలు జరగవు. కానీ 3 చట్టాలు రైతుకు మేలు చేసేవే. కానీ ఏమైంది? ఓ పక్కన రైతులకి కొన్ని ప్రాంతాల్లో, అందరికి కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏ రైతు కూడా వ్యతిరేకించడం. కొంతమంది తెలియక రాజకీయ కారణాలుగా వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే, నాలాంటి వాళ్ళని గొంతు చెప్పగానే ఈ 2-3 రాష్ట్రాలు అందరూ వెంటనే ఒప్పుకున్నారు. ఎందుకంటే నేను స్వయంగా చేశాను, ఇక్కడ ఉద్యమాలు చేశాను, రైతులకు రేటు ఏర్పాటు చేశాను. ఎగుమతులు నిషేధిస్తే మన బియ్యం రేటు లేనప్పుడు నేను దేశంలో పోరాడి ఎగుమతి నిషేధాన్ని తొలగించి ఏర్పాటు చేశాను.
ఇండియా అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రపంచంలో హైయెస్ట్ రైస్ ఎక్స్పోర్టర్. ఆనాడు నేను చేసిన పోరాటం వల్ల. మళ్ళీ మొన్న యుక్రెయిన్ కారణంగా రైస్ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసేదాకా. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూశారు. కాబట్టి ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఉద్యమం చేయాలి. ఎప్పుడైతే అలాగా తెలియక పాపం రైతుకి ఏంటంటే అమాయకుడు, ఏదో జరుగుతుంది మంచి అని ఆశ, రేపటి గురించి అవగాహన లేదు. ప్రపంచ మార్కెట్లు ఎట్లా ఉంటాయి, దేశ మార్కెట్లు ఎట్లా ఉంటాయి, నా పిల్లల బతుకు బాగోడాలంటే ఏం చేయాలి, ఆ విషయం తెలియదు. అందుకని గుడ్డెత్తి చేలో పడ్డట్టుగా ఇదిగో పొలం అంటే దున్నపోతుంది తొడగొట్టమని చెప్పాలి. ఒకటి రైతులకు తెలియకపోవటం, రెండు పార్టీలు మంచి చెడు తెలిసినా కూడా మీరు చేస్తే మీరు అధికారులు అంటే మిమ్మల్ని దింపటమే నా లక్ష్యం, దాన్ని వ్యతిరేకించాలి. మంచి చెడు నాకు అనవసరం. అలాగే నేను అధికారులు అంటే నేను చేస్తే నన్ను దింపటమే మీ లక్ష్యం. ఇక రైతు ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు మనకు అవసరం లేదు. అది కొంత కారణం అన్నది. మరి మిగతావన్నీ కూడా సాధన సంపత్తులు సమకూరలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతావి కానీ లేవు. కాబట్టి రకరకాల కారణాల వల్ల రైతుకి మంచి చేస్తున్నామని అనుకుంటూనే రైతుకు చెడు చేయాలని ఎవరు అనుకుంటున్నారని నేను అనుకోవట్లా. కానీ మనకు తెలియక, లేకపోతే పూర్వకాల పిచ్చి ఆలోచనలతో, ఒక కరడుగట్టిన సాంప్రదాయ వాదనలతో రైతుకు అన్యాయం చేస్తున్నాం, దేశానికి అన్యాయం చేస్తున్నాం. నేను ఎప్పుడు ఎందుకు చెప్తుంటాను, ప్రకృతి శాపం వల్ల కాదు రైతుకి అన్యాయం జరుగుతుంది, పాలకుల పాపం వల్ల. సార్, ఇప్పుడు ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తే ప్రస్తుతానికి రైతుల పరిస్థితి కొంచెం బాగుపడొచ్చు? అంటే ప్రస్తుతానికి బేసిక్ వన్ ఎలాంటివి తీసుకురావాలంటారు సార్? ఇప్పుడు నిరాశ అక్కర్లా. మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో దాదాపు 12% వ్యవసాయ భూమి భారతదేశంలో ఉంది. మనకి ప్రపంచంలో భారత భూమి కేవలం 2.5%, 40వ వంతు. కానీ వ్యవసాయంలో 8వ వంతు మంది. ఎందుకంటే మన దేశంలో దాదాపు 50% పైగా భూమి వ్యవసాయ భూమి. ప్రపంచంలో మరే పెద్ద దేశంలో కూడా 50% వ్యవసాయ భూమి లేదు. అమెరికా మనకంటే 3 రెట్లు విస్తీర్ణం ఉన్నది, కానీ మనతో సమానంగా వ్యవసాయ భూమి. అమెరికా మనం అటు ఇటుగా సమానంగా ఉంటాం. చైనా మనకంటే 3 రెట్లు విస్తీర్ణం ఉన్నది, కానీ మనకంటే 40% తక్కువ వ్యవసాయ భూమి. అట్లాగే ఇతర దేశాలు. కాబట్టి వ్యవసాయ భూమి పుష్కలంగా ఉంది, సారవంతమైన భూములు ఉన్నాయి, వేల సంవత్సరాల వ్యవసాయ చరిత్ర ఉంది, పుష్కలంగా చాలా మేరకు వర్షం కురుస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చాలా తీసుకొచ్చి పెట్టుకుందాం మనం. మనకు వద్దన్నా కూడా బోడంత సూర్యకాంతి ఉంది. వ్యవసాయానికి సూర్యకాంతే కదా ఆధారం. కాబట్టి మనం కనుక ఇప్పటికైనా సరే కొద్దిగా విచక్షణ ఉపయోగించినట్టయితే, ఏ పంటలు పండిస్తే గిరాకీ ఎక్కడుంది, ఆ పంటల్లో ఉత్పత్తిని ఉత్పాదకతని పెంచడం ఎట్లాగా, ఒకసారి పండించాక ఈ మార్కెట్ చైన్ని సద్వినియోగం చేసుకుని మనకి దానివల్ల ఎక్కువ విలువ ఎక్కువ రేటు ఏర్పాటు చేయటం ఎట్లాగా, అటు రైతుకి ఇటు వినియోగదారుడికి లాభం వచ్చేట్టుగా వ్యవస్థను మార్చడం ఎట్లాగా, ప్రాసెసింగ్ లాంటివి చేసి వ్యవసాయానికి పరిశ్రమలకి మధ్య దూరాన్ని తగ్గించి లక్షల మందికి ఉపాధి కలిగించి, అదే సమయంలో మన సౌకర్యం ఇప్పుడు కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒక్కొక్క ప్యాకెట్ 700 రూపాయలు కొంటాం మనం. 1 కేజీ 700 గ్రాములు ఉంటే 700-800 రూపాయలు కొంటాం. ఆ కార్న్ కొన్నప్పుడు బహుశా 700 గ్రాములు మీకు బాగా ఉంటే రేటు 100 రూపాయల కంటే ఉండదు, 100 కూడా ఉండదు, 50, 70 ఉంటాయి. ఈ 70 రూపాయలు 700 రూపాయలు అవడంతో మీకు సౌకర్యం వచ్చింది. డైరెక్ట్గా మీరు పాలలోనో పెరుగులో వేసి తినేస్తున్నారు. మధ్యలో బోల్డ్ అంత ప్రాసెసింగ్ ఉన్నది, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, వాడి ఆదాయాలు పెరుగుతున్నాయి, రైతుకి గ్యారంటీగా మంచి రేటు వస్తుంది, సమాజం అందరూ బాగుపడుతున్నారు. మీరు ఇందా చెప్పినట్టుగా వ్యవసాయం నుంచే మిగతా అన్నీ వచ్చినాయి. వ్యవసాయం పరిశ్రమలు వేరువేరుగా ఉండకూడదు. వ్యవసాయం నుంచి వ్యవసాయానుబంధ పరిశ్రమలు, వాల్యూ ఎడిషన్, ప్రాసెసింగ్ వగైరా, దాంతోపాటు ప్యాకేజింగ్, మరి మార్కెటింగ్, రిటైల్ ట్రేడింగ్ వగైరా వగైరా ఉపాధి రావాలి, వినియోగదారుడికి సౌకర్యం కలగాలి. ఈ రకంగా వ్యవసాయాన్ని ఆధునికీకరించాలి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో మనం కొంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ కనీసం ఇంకొక $100 బిలియన్ అంటే ఇంకొక 8-9 లక్షల కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది మన పద్ధతులను మార్చినట్టయితే, రిటైల్ చైన్స్ తెస్తే. ఇవి దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచించాలి. ఒకటి, ప్రభుత్వ దుర్మార్గపు నియంత్రణ పోవాలి. నిత్యావసర వస్తువులు చట్టం పెడుతున్నాం, ఇక్కడ అమ్మొద్దు, వీడికే అమ్ము, ఇంతకే అమ్ము, ఇది స్టోర్ చేయొద్దు, ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, ఇలాంటి పిచ్చి పోయి దేశం లోపల కానీ దేశం బయట కానీ ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకునే ఏర్పాటు చేయడం మొట్టమొదటి అవసరం. ఆంక్షలు తొలగించాలి. ఆంక్షలు ఏమన్నా ఉంటే రైతుని కాపాడడం కోసం ఆంక్షలు పెట్టాలి. ఇతర దేశాల చూద్దాం, వంట నూనె ఉంది, ఇండియా బిగ్గెస్ట్ ఇంపోర్టర్ వంట నూనెలో.
మలేషియాలోను ఇండోనేషియాలోను చాలా తక్కువ ధరకు ప్రొడ్యూస్ చేయగలుగుతున్న వివిధ కారణాల వల్ల వాళ్ళు అదే పనిగా తీసుకొస్తే తక్కువ రేటుకి ఇక ఇండియాలో వంట నూనె ఉత్పత్తి కాదు. ఈ దేశంలో 2,70,00,000 మంది రైతులు వంట నూనె ఉత్పత్తి చేస్తున్నారు. 2,70,00,000 మంది రైతులు అంటే వాళ్ళ మీద ఆధారపడే 10 కోట్ల మంది జనాభా ఉన్నారు. రెండోది నూనె, వంట నూనె చాలా ముఖ్యమైన పంట. నిరంతరం దిగుమతుల మీద ఆధారపడితే దేశం పరాధీనం అయిపోతుంది. కాలక్రమేణా మన ఉత్పత్తి పెరగదు. దిగుమతులు వద్దని అంటల్లా, కానీ ప్రొటెక్షన్ ఇవ్వండి రైతు. ఇక్కడ ఉత్పత్తి పెంచడానికి ఉత్పాదకతకి ప్రొటెక్షన్ ఇవ్వండి, వాడికి కొంచెం ప్రైస్ ప్రొటెక్షన్ కొంతకాలం ఇచ్చి టారిఫ్లు పెట్టండి. అందుకే నేను పోరాడి ఆ ఇంపోర్ట్ మీద డ్యూటీలు పెట్టించాను. మళ్ళీ మన తాత్కాలికంగా ఎత్తేసారు. కాబట్టి ఆంక్షలు ఏమన్నా ఉంటే రైతుకు అనుకూలంగా ఉండాలి కానీ రైతుకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఇది దేశం లోపల వాణిజ్యం కావచ్చు, దేశం బయట వాణిజ్యం కావచ్చు. ఇక రెండోది, వ్యవసాయాన్ని ఆధునికీకరించాలని చెప్పంటే ఈ పిచ్చి పాత పద్ధతులు ఎంఎస్పి, ఈ సాంప్రదాయకాలపు ఆలోచన ఉన్నాయి, ఈ స్లోగన్ ఆలోచన వాడి స్థానంలో ఉత్పాదకత పెరగటం ఎట్లాగా, రేటు రావటం ఎట్లాగా, విధానాలన్నీ దాని చుట్టూ ఉండాలి. ఉత్పాదకత ఏంటి? పర్ ఏకర్ దిగుబడి ఎంత, రేటు వస్తే ఆదాయం, అంతే కదా. నేను పెట్టిన పెట్టుబడి ఎకరాకి 50,000 ఉంటే ₹1,00,000 వస్తే 50,000 లాభం వచ్చింది. 1,50,000 వస్తే ₹1,00,000 ఆదాయం వచ్చింది. కాబట్టి నాకు చేసిన ఉత్పత్తి మీద ఆదాయం పెరిగేందుకు ఏర్పాట్లేంటి. ఇక మూడోది, చేస్తున్నందుకు ఒక్క నిమిషం సార్, ఈ పాయింట్ ఒక్క మాట అడుగుతాను. ఈ మధ్య కాలంలో పొలిటీషియన్స్ ఇస్తున్న స్లోగన్ ఏంటి అంటే, మేము ఫార్మర్స్ ఇన్కమ్ని డబల్ చేస్తాం, రైతుల ఇన్కమ్ని, ఆదాయాన్ని డబల్ చేస్తాం అంటున్నారు. నిజంగా డబల్ అవుతుందంటారా? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎలా అవ్వాలి అని, కానీ వాళ్ళు అలా చేస్తున్నారంటారా? చేయటం లేదు. కొన్ని పనులు అప్పుడప్పుడు చేస్తున్నారు, కానీ మొత్తం మీద ఒక వ్యూహాత్మకంగా ఆదాయాలు పెరిగే ఏర్పాటు జరగటంలా. ఉదాహరణకి నేను చిన్న ఉదాహరణ ఇస్తాను. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు తొలికి అర్థమవుతుంది. మనకి 3 పంటలు తీసుకోండి. ఈ 3 కూడా కుళ్ళని పంటలు. కుళ్ళే పంటలు ఇందాక చెప్పాను, టొమాటో కానీ ఇంకోటి కానీ ఏం చేయాలో మనం చెప్పాం. సప్లై చైన్ కానీ, ప్రాసెసింగ్ కానీ, వగైరా కానీ. కుళ్ళని పంటలు ఉన్నాయి. పత్తి ఉంది, పత్తి కుళ్ళదు కదా. మిర్చి ఉంది, మిర్చి కుళ్ళదు. పసుపు ఉంది, పసుపు కాస్త ఉడకబెట్టి స్టోర్ చేస్తే కుళ్ళదు. కానీ రేట్లు ఒక సంవత్సరం ఇక్కడ ఉంటుంది, ఇంకో సంవత్సరం ఇక్కడ ఉంటుంది. దానికి ఏం చేయక్కర్లా, స్టోరేజ్ గోడౌన్స్లో ఏర్పాటు చేసి అక్కడ సరసమైన ధరకు రైతుకు స్టోర్ చేసిన ఏర్పాటు చేసి, మరి ఇప్పుడు పంట రేట్ వచ్చేదాకా స్టోర్ చేసుకున్నాను, నాకు మరి ఆదాయం కావాలి కదా. స్టాక్ ఉంది కదా, మీ స్టాక్ గోడౌన్ నిల్వ ఉంది కదా, ప్లెడ్జ్ లోన్ అంటాం. అంటే స్టాక్ ఉంది కాబట్టి దాన్ని కుదువ పెట్టి ప్లెడ్జ్ లోన్ ఇస్తే నాకు ఇంట్లో తినడానికి, మళ్ళీ పంట వేయడానికి డబ్బులు ఉంటాయి. గ్యారంటీగా ఏడాదికో 6 నెలలకో లేకపోతే 2 ఏళ్లకో రేటు మళ్ళీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ చిన్న పని చేయమనండి, ఈ గోడౌన్లు పెట్టి ప్లెడ్జ్ లోన్లు, ఇంకేం చేయక్కర్లా, ఆదాయం 3 రెట్లు అవుతుంది ఆ పంటకి. ఇప్పుడేమవుతుంది, అది ఏర్పాటు లేకపోయేసరికి చాలా కనీస ధరకి తెగ నమ్ముకోవాల్సి వస్తుంది మార్కెట్లో. అందుకని వ్యవసాయంలో ఒక మాట చెప్తారు, అమ్మబోతే అడివి, కొనపోతే కొరివి. డిస్ట్రెస్ సేల్ మార్కెట్లో సర్ప్లస్ ఉన్నప్పుడు, రేట్లు ఉన్నప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బులు లేక నాకు ఆదాయం రావట్లా. కొన్నవాడు ట్రేడర్ తెలియగలవాడు, వాడు స్టోర్ చేసుకుంటే ఒక 2 ఏళ్ళ సంవత్సరం తర్వాత వాడికి 10 రెట్ల ఆదాయమో 5 రెట్ల ఆదాయం వస్తుంది. ఈ ఒక చిన్న పని చేస్తే దీనిలో ఎక్కడ ఎవరికి నష్టం లేదు. రైతు రెంట కడతాడు మీరు ధర్మంగా చేస్తే. మరి ప్లెడ్జ్ లోన్ ఇస్తే మీ స్టాక్ ఉంది కాబట్టి ఆ లోన్ ఎక్కడికి పోయేది కాదు. ఊరికే ఫ్రీకి ఇవ్వట్లే మీరు లోన్, సెక్యూరిటీ ఉంది, స్టాక్ ఉంది. అక్కడ ఇంత పసుపు ఉంది, ఇంత మిర్చి ఉంది, ఇంత కాటన్ ఉంది. రేపొద్దున రేటు గ్యారంటీ పెడితే మనకు తెలుసు, మన సైకిల్ సెట్ అన్నా మనందరికీ తెలుసు. బ్యాంకుకి లాభం, స్టోరేజ్ పెట్టిన వాళ్ళకి లాభం, ప్రభుత్వం పెడితే ప్రభుత్వానికి లాభం, రైతుకి లాభం, వ్యవసాయ ఆదాయం పెరుగుతుంది. చిన్నది, దాని గురించి మాట్లాడుతున్నారా ఒకళ్ళనా? చేశారా? 8% స్టోరేజ్ కొట్టేది భారతదేశంలో పంటకి. అట్లాగే నీకు ఇందాక చెప్పాను, మీకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కావాలి. మీకు ఆధునిక వ్యవసాయం, మంచి టెక్నాలజీ కావాలా, అలాగే బాగా మార్కెటింగ్ చేయగలగాల, ప్రాసెసింగ్ వగైరా చేయాలా, కొత్త పద్ధతులు ప్రవేశపెట్టాలా, ఎక్స్పోర్ట్ మార్కెటింగో లేకపోతే ఇంకోటో మార్కెటింగ్ని పెనట్రేట్ చేయాలా. ఇవన్నీ కావాలంటే చాలా టాలెంట్ కావాలా, డబ్బులు కావాలి, టెక్నాలజీ కావాలి. అది కావాలంటే ఇప్పుడు యువత చాలామంది మరి చాలా రంగాల్లో బాగా చేయడానికి ఉత్సాహపడుతున్నారు. వ్యవసాయానికి ఏమైనా చేద్దాం, మా తండ్రులు తాతలు రైతులు కదా మనం చేద్దాం అనుకుంటే మీరు ల్యాండ్ సీలింగ్లు పెట్టారు. 10 ఎకరాలు 15 ఎకరాలతో చేసి బాగా వస్తే 10 లక్షలు వస్తుంది సంవత్సరానికి. అదే ఇప్పుడు ఇవాళ ఉద్యోగంలోకి వెళ్తే ఈ శ్రమ పడితే నెలకు 10 లక్షలు వస్తుంది. ఎవరన్నా దానికి వెళ్తారా? లేదు. కాబట్టి మీరు ట్యాక్స్ వేయండి వ్యవసాయం మీద. ఆ ట్యాక్స్ ఇచ్చే షరతు మీద మీరు వాళ్ళకి స్కేల్ పెరగనివ్వండి. ఇప్పుడు కూడా దేశంలో ఉదాహరణకి
మీకు కాఫీ ప్లాంటేషన్ అనుకోండి, మీకు ల్యాండ్ సేలింగ్స్ వర్తించవు. కాబట్టి స్కేల్ పెరిగిందనుకోండి, పెట్టుబడి వస్తుంది, టెక్నాలజీ వస్తుంది, మంచి మేనేజ్మెంట్ని మనం ఎంచుకోవచ్చు, సమర్థమైన వాళ్ళని ప్రాసెసింగ్ వేరే చేయొచ్చు, మార్కెటింగ్ కోసం బ్రాండింగ్ చేసుకోవచ్చు, మార్కెటింగ్ బాగా చేయొచ్చు, ఎక్స్పోర్ట్ మార్కెట్లో పెనట్రేట్ చేయొచ్చు. ఆ స్కేల్ పెరగకుండా మనం ఏం చేస్తున్నాం, నడ్డి విరగొట్టేస్తాం. ఎల్లకాలం ఇదుగుబొద్దుగు లేకుండా అలాగే బతకడం ఎట్లాగా, ఈ పూట ఎట్లాగా, ఈ రకంగా తయారవుతున్నాం. ఇక ఇందాక చెప్పాను, కంప్రెసింగ్ మార్కెట్ చైన్స్ని, రిటైల్ చైన్స్ పెట్టారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఉత్పత్తి చేసిన వాడికి ధర ఒక స్థాయికి తగ్గదు, కొనేవాళ్ళకి ధర ఒక స్థాయి కంటే పెరగదు. ఈ మొత్తం మధ్యలో దళారులందరూ పోయి మీకు ప్రొక్యూర్మెంటు, గ్రేడింగ్ అంటాం, అక్కడ క్వాలిటీ కంట్రోల్ చేయడం కోసం గ్రేడింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసింగ్ కానీ, రిటైలింగ్ కానీ అంతా ఒక కంపెనీ చేస్తుంది. వాళ్ళకి పెద్ద మార్జిన్స్ ఉండవు, కానీ వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి. మొత్తం వ్యవస్థ బాగుపడుతుంది, లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది వ్యవసాయంలో అనుబంధనం కాళ్ళకి. కాబట్టి ఆ రిటైల్ చేసిన పెద్ద ఎత్తున ప్రోత్సహించండి దేశంలో. ఇక ప్రాసెసింగ్ బాగా పెంచండి. విదేశీ మార్కెట్లకు వెళ్ళాలంటే వాళ్ళని తేలిగ్గా మనం రాను. ప్రతి దేశం, మన దేశం తప్ప ప్రతి దేశం వ్యవసాయాన్ని కాపాడుకుంటుంది. భారతదేశం వ్యవసాయాన్ని దెబ్బ కొడుతుంది. మన విధానాలకు తేడా అది. కాబట్టి ఆ దేశాల్లోకి వెళ్ళాలంటే ఆ దేశంలో ఉన్న నిబంధనలు అర్థం చేసుకుని, రూల్స్ అర్థం చేసుకుని, ప్రాసెసింగ్ చేసి అక్కడ అమ్ముకోవడానికి వీలుగా ఉండాలంటే దానికి సమర్థుల్ని మనం ఎంకరేజ్ చేసి ప్రాసెసింగ్కి, ఎక్స్పోర్ట్కి బాగా ప్రాధాన్యత ఇవ్వండి. అలా చేస్తే కనీసం $100-150 బిలియన్ అదనంగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇట్లాగా ఒక సింగిల్ సొల్యూషన్ లేదు, ఇవన్నీ కలపాలి. జాగ్రత్త, ఇది పెద్ద ఖర్చు కంటే ఉడుపు జాగ్రత్తగా చేయటం. మన రైతులు బాగుపడాలా, మన దేశానికి ఆదాయం రావాలా, మన పిల్లలకు ఉపాధి రావాలా. దీంతోపాటు ఇందాక చెప్పిన మొదట్లో ఆరోగ్యం, విద్య, ఆ ఖర్చులు రైతుల్ని చంపేస్తున్నాయి. ఏ ఇంటికైనా, ఏ రైతు ఇంటికైనా వెళ్ళండి, పిల్లల కాలేజీల ఫీజు కోసం, స్కూల్ ఫీజు కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు కనుక్కోండి, అనారోగ్యానికి ఎంత చేస్తుందో చేసుకోండి. కాబట్టి అక్కడ గ్రామాల్లో చిన్న పట్టణాలు ఏర్పాటు చేస్తుంటే గ్రామానికి పరిమితం కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, చిన్న పట్టణాల ఆర్థిక వ్యవస్థ పెరిగే ఏర్పాట్లు చేసి, వ్యవసాయంతో పాటు వ్యవసాయ పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు వచ్చి ఏర్పాటు చేసి, చదువు ఆరోగ్యానికి ఖర్చు లేకుండా మంచి క్వాలిటీ పెంచామనుకోండి, ఇది పరిపాలన చేయాల్సిన పని. ఆటోమేటిక్గా జీవితం బాగుపడుతుంది. ఒక సమగ్రమైన వ్యూహం కావాలి. గుడ్డెద్దు చేలబడ్డట్టు ఏదో ఒకటి పట్టుకుని ఈ రుణమాఫీ చేస్తే అయిపోతుంది, లేకపోతే మరొకటి చేస్తే అయిపోతుంది, ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు పరగడిపోతుంది, ఖర్చు కనిపిస్తుంది, కానీ రైతుల జీవితాలు బాగుపడటం లేదు. నిజంగా వ్యవసాయం అంటే ప్రేమ కావాలి, దీర్ఘకాలిక దృక్పథం కావాలి, వ్యవసాయానికి మేలు జరగాలి, సమాజానికి లాభం జరగాలి. సార్, మీ విలువైన ఆలోచనల్ని, ఇన్సైట్స్ని మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్.